ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభు నామంలో సమకూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలు, శుభాలు, దైవాశీస్సులు. మరి దేవుని వాక్యాన్ని చూసుకుందాం రండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, బైబిల్ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలోకి ఒకసారి వద్దాం. ఇది మీకు సుపరిచితమైన వచనమే. 2వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుతున్నాను, చూడండి. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము: 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తలు కాకయే తాము అపోస్తలమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను వదలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయుతుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రము. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి శుభవేళ ఆదివారం మొదటి కూటలో మమ్మల్ని సమకూర్చిన విధానం కొరకు స్తోత్రము. ఇంతవరకు జరిగిన కార్యములన్నీ కూడా క్రమముగా నీ కృప చొప్పున మర్యాదగా జరిగించారు. స్తోత్రమయ్యా. నీ సన్నిధి మా మధ్య ప్రత్యక్షపరిచారు. వందనాలు. ప్రాముఖ్యమైన సమయంలోనికి వస్తున్నాం దేవా. నీ స్వరము వినే సమయము, నీ మాట చేత హెచ్చరింపబడే సమయం, ప్రోత్సహింపబడే సమయం, దీవించబడే సమయం, ఉజ్జీవింపబడే సమయం. కృపతో జ్ఞాపకం చేసుకొని సహాయము చేయండి. సమాధానం ఇవ్వండి. నాతో మాతో మాట్లాడండి. ఉపదేశాన్ని అడ్డగింపు చూసే సైతాను, దురాత్మ, దయ్యపు అంధకార శక్తుల ప్రభావం యేసు నామములో బంధిస్తున్నాం. పూర్తిగా మీరే అధ్యక్ష స్థానం ముందుండి నీ బలహీన దాస్తుని, అయోగ్య దాస్తుని నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి నీ కొరకు వాడుకోండి. మీ వాక్యమును పంపి మమ్మను ఉజ్జీవింపచేయమని యేసు ప్రశస్త నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో దేవుడు సంఘమును ఎలాగో గమనిస్తున్నాడో, సంఘములో ఉన్నటువంటి నాయకుల దగ్గర నుంచి, విశ్వాసుల దగ్గర నుంచి అందరిని ఎలాగ పర్యవేక్షిస్తున్నాడో అన్నిటిని కూడా మనం గుర్తించవచ్చు. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనం సకాలంలో ముగించుకుంటేనే తర్వాత కూటం సకాలంలో స్టార్ట్ అయింది. బాబు దాన్ని ఆపండి, లేదా ఇక నా కార్యక్రమం మొదలైద్ది. ఇక ఆపేసేదాన్ని, ఇది కూడా ఆపేసే. ఏదన్నా ఎండ ఉన్నప్పుడు ఏంటి, ఎందుకది ఇప్పుడు అందరు కలిసి ఒకసారి స్తోత్రం చెప్పండి. ఇంకా వచ్చేవాళ్ళు వచ్చినట్టు ప్రశాంతంగా కూర్చొని దేవుని మాటలు వినండి. ఇక అటు ఇటు తిరగొద్దు. 7 సంఘములకు దేవుడు రాయించినటువంటి లేఖలలో మొట్టమొదటిది ఎఫెసులోనున్న సంఘపు దూతకు రాయించాడు. సంఘానికి రాయించాడా, సంఘపు దూతకు రాయించాడంటే దూతకు రాయమన్నాడు. అసలు ఇంతకు యేసయ్య ఏం చేస్తున్నాడంటే, అక్కడే చెప్తున్నాడు ఆయన, 7 దీపస్తంభముల మధ్య సంచరిస్తున్నాను అని చెప్పాడు. 7 నక్షత్రములను కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా. 7 దీపస్తంభములు అంటేనేమో టోటల్గా సార్వత్రిక సంఘమంతా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవ సంఘం అంతా కలిపి సార్వత్రిక సంఘం అంటారు. సార్వత్రిక సంఘము 7 దీపస్తంభములు. 7 అనేది సంపూర్ణ సంఖ్య. ఏం చేస్తున్నాడు ఈయన? 7 నక్షత్రములను కుడి చేత పట్టుకున్నాడంట. నక్షత్రాలు అంటే నాయకులు అని రాస్తుంది పైన, దూతలు అని. జస్ట్ పైకి చూడండి మీరు.
20వ వచనం 1:20. అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు అన్నాడు. 7 నక్షత్రములు అంటే దూతలండి, సంఘానికి నాయకులు. 7 దీపస్తంభములు అంటే సంఘములు. నాయకులు 7, సంఘములు 7. మీరు ఆలోచించండి, చిలకలూరుపేట టౌన్లోనే తీసుకుంటే చాలా సంఘాలు ఉన్నాయి. 7 సంఘాలు ఏంది ఒక టౌన్లో తీసుకుంటే? అట్లాంటిది ప్రపంచవ్యాప్తంగా ఎన్ని సంఘాలు ఉంటాయి ఊహించండి. పెద్ద సంఖ్యలో ఉంటాయి. కానీ ఇక్కడ 7 నాయకులు 7 సంఘములు అన్నాడు. అలాగే 2 ప్రోత్సాహాలు 5 దిద్దుబాట్లు 7 సంఘాలకు. 2 సంఘాలనేమో ప్రోత్సహించాడు. మీరు బాగా ప్రయాసపడుతున్నారు, అన్ని విషయాల్లో క్రమంగా ఉన్నారు, నేను సిద్ధపరిచింది మీకు ఇస్తానని 2 సంఘాలని ప్రోత్సహించాడు, స్ముర్ణ, ఫిలదెల్ఫియా, ఈ 2 సంఘాలని. ఇక 5 సంఘాలనేమో హెచ్చరించాడు. అయితే వీటన్నిటికీ ముందు అసలు ఆయన ఏం చేస్తున్నాడు అంటే 7 దీపస్తంభముల మధ్య సంచరిస్తున్నాడు అని రాయించాడు. సంఘములలోనేమో సంచరిస్తున్నాడు, నాయకులనేమో చేతబట్టుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మళ్ళీ చెప్తాను క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టు. సంఘములు అంటే ఈ నాయకుల ద్వారా నడిపించబడేటువంటి సంఘములలోనేమో తాను తిరుగుతున్నాడు. మనం అనుకుంటాము ఆయన సమీపించరాని తేజస్సులో ఉన్నాడు, అలాగే పరలోకమందు సింహాసనాసీనుడైన వాని కుడి ప్రక్కన ఆసీనుడై ఉన్నాడు అని యేసయ్యను గురించి మనం అనుకుంటాం. నిజమే, ఈ 2 నిజమే. సమీపించరాని తేజస్సులో ఆయన ఉన్నమాట నిజమే. ఆ సమీపించరాని తేజస్సు అంటే ఏంటో తెలుసా? అక్కడికి దూతలు వెళ్ళలేరు, కెరూబులు, శరాపులు ఎవ్వరు వెళ్ళలేరు. ఆయన ఒక్కడే ఉండే ప్లేస్ అది. ఎవరూ సమీపించలేని తేజస్సు. అక్కడికి ఇంకెవ్వరు వెళ్ళలేరు. ఆయన ఒక్కడే ఉంటాడు, దేవుడు ఒక్కడే ఉంటాడు. అక్కడ ఉన్నాడు ఆయన. అదే టైంలో 24 పెద్దల మధ్య, కెరూబులు, శరాపులు, దూతలు అందరి మధ్యలో సింహాసనాసీనుడై కూడా ఉన్నాడు. అది ప్రకటన 5లో ఉంటుంది. అక్కడ సింహాసనాసీనుడై ఒకడున్నాడు, ఆయన ప్రక్కన యేసయ్య ఉన్నాడు. అలాగే మీరు మార్కు సువార్త చివరిలో చూసినా, కొలస్సే పత్రిక 3లో చూసినా ఆయన దేవుని కుడిపార్శ్వమందున్నాడు అని ఉంటుంది. మార్కు సువార్త 16లో చూసినా చూడండి. కొలస్సే పత్రిక తీశాడు, కొలస్సే పత్రిక 3:1 చూడండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకండి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు అన్నాడు. స్తోత్రం. ఇదే మాట మార్కు సువార్త 16వ అధ్యాయంలో చివరిలో కూడా దేవుడు రాయించాడు. సో తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమున యేసయ్య కూర్చున్నాడు. అదిగో చూడండి మార్కు 16:19. ఇలాగు ప్రభు అయిన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉండెను, ఆసీనుడయ్యను. ఓకేనా? ఈ 2 వచనాలు ఏం చెప్తున్నాయి? పరలోకమందు తండ్రి ఉన్నాడు, అక్కడ కెరూబులు ఉన్నారు, శరాపులు ఉన్నారు, దూతలు ఉన్నారు, అందరూ ఉన్నారు. 24 పెద్దలు ఉన్నారు. వీళ్ళందరి మధ్య ఆయన ఉన్నాడు, తండ్రి అయిన దేవుడు. ఆయన కుడిపార్శ్వమున యేసయ్య ఉన్నాడు. ఓకేనా? తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం ఒక్కసారి చూస్తే అక్కడ సమీపించడానికి తేజస్సులో ఉన్నాడని ఉంటాడు. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం తొందరగా. సమీపించరాని శ్రీమంతుడును అద్వితీయుడునకు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనపరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో అది ఆయన మాత్రమే వసించుచు. ఆ మాత్రమే అన్న మాటను మీరు దృష్టిలో పెట్టుకోవాలి. సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక. ఆమేన్. ఆయన మాత్రమే. ఇప్పుడు చెప్పండి, త్రియేక దేవుడు ఫస్ట్ ఎక్కడున్నాడు? సమీపించరాని తేజస్సులో ఉన్నాడు. మళ్ళీ ఎక్కడున్నాడు త్రియేక దేవుడు?
పరలోకమందున్నాడు, దూతలు, కెరూబులు, సెరాపుల మధ్య ఎవరెవరు ఉన్నారు? ప్రకటన గ్రంథం 5 మీరు తీసుకున్నట్టయితే సింహాసనాసీనుడై ఉన్నవాడు కనపడతాడు, అక్కడే వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల కనపడతాడు, అక్కడే దేవుని 7 ఆత్మలు కూడా కనపడతాయి. అంటే దైవత్రిత్వం సమీపించడానికి తేజస్సులో కనపడుతుంది, రెండవది పరలోక మహిమలో కనబడుతుంది. మరి ఈ 2 చోట్లే ఉన్నాడా, ఇక మిగిలిన చోట్ల లేడా అంటే అసలు ఉన్నదంతా కూడా ఆయన యందు ఉన్నది అని బైబిల్ సాక్ష్యం ఇచ్చింది. ఇది ఇంకొక ప్రత్యక్షత. అసలు చరాచర జగత్తు మొత్తం కూడా యేసునందే ఉన్నదట. అన్నిటికీ మూలం ఆయనే, అన్నీ ఆయన యందే కలిగినాయి. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం, కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు, సమస్తము ఆయన ద్వారా సృజింపబడింది, అన్నిటికీ మూలం ఆయనే అని ఉంటుంది చూడండి. ఆది యందు ఆయన దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలుగలేదు. బాగా వినాలి, ఆయన మూలముగా అంటే చరాచర జగత్తు మొత్తానికి మూలం ఎవరు? ఆయనే. స్తోత్రం. ఓకేనా? రైట్. ఆయన యందే ఈ సృష్టి ఉంది అంటానికి 2 వచనాల నిరూపణ ఉంది. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయములో మనము ఆయన యందుండి ఉనికి కలిగి చరించుచున్నాము అంటాడు అపోస్తలుల కార్యం 17వ అధ్యాయంలో. కొలసై పత్రిక 1:15లోనేమో సమస్తము ఆయన యందు ఆయన ద్వారా సృజింపబడెను అంటాడు. చూడండి, నేను చెప్పినటువంటి వచనాలు ఒకసారి మీరు పరిశీలించుకోండి. అపోస్తుల కార్యం 17:28 వచనం చదవండి. ఆ వచనం, మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము. ఆయన యందు అన్న మాట, యందు అన్నది రౌండ్ కొట్టాలి. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాం. అసలు మన ఉనికికి ఆధారమే యేసయ్య అంట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ షెడ్ ఉంది అంటే దీనికి ఆధారం ఏంది? అందరు చెప్పాలి. ఈ షెడ్ ఉంది అంటే దీనికి ఆధారం ఏంటి? ఫస్ట్ మీరు చెప్పేది స్తంభాలని. స్తంభాలకు ఆధారం ఏంటి? ఏంటి, ఎవరు చెప్పట్లేదు? నోరు తెరవండి. భూమి. అవునా? భూమి లేకపోతే స్తంభాలు గాల్లో ఉంటాయండి. ఆశ్చర్యం ఏంటంటే స్తంభాలకు ఆధారమైన భూమి మాత్రం నిజంగా శూన్యంలో ఉంది. ఓకే, అంటే ఇప్పుడు ఈ మొత్తానికి ఆధారం భూమి. ఓకే, అలాగే ఈ చరాచర జగత్తు మొత్తానికి ఒక ఆధారం, ఒక ఫ్లాట్ ఎవరంటే యేసయ్యేనంట. ఆయన యందు నిర్మించబడ్డామంట. ఇప్పుడు చెప్పండి, సమీపించడానికి తేజస్సులో ఉన్నాడా? రెండవది దూతల మధ్య ఉన్నాడా? మూడవది సమస్త చరాచర జగత్తు మొత్తానికి ఆయనే ఆధారమై ఉన్నాడు. అందుకే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం, దేవుడు సృష్టి చేసినప్పుడు ఆది యందు అన్నాడు. ఆది అంటే ఎవరో తెలుసా? యేసయ్యే. అదే ప్రకటన గ్రంథంలో అన్నాడు, నేను ఆదియు అంతమునై ఉన్నాను అని. అర్థమైందా? ఆ మాట కూడా ఉంటుంది. ఆయన పేరు ఆది కూడా, ఆది. అందుకే ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఈ భూమి ఆకాశములకు ఆధారమే యేసు. ఆయన యందు మనం నిర్మించబడ్డాం, ఆయన యందు ఉనికి కలిగి చరించుచున్నాం. అంటే అప్పుడు ఒకసారి యేసయ్యను ఊహించుకోండి. నేను చెప్పేది ఆ పర్సనాలిటీయే. ఆకాశ మహాకాశములో నిన్ను పట్టజాలవు, నేనే పాటి వాడిని నాయన నీకోసం మందిరం కట్టడానికి అన్నాడు సొలొమోను. నేను కట్టే ఈ పెద్ద మందిరం కూడా ఒక ధూపవేదిక నాయన నీకు, ఎందుకంటే ఆకాశ మహాకాశాలే పట్టజాలం. ఎందుకు? సమస్తాన్ని నిర్మించి అన్నీ నీ యందే ఉన్నాయి. సింపుల్గా నేను లేచి నిలబడ్డాను అనుకోండి, జస్ట్ నాకు ఇక్కడ ఈ ప్లేస్లోనో లేకపోతే ఈ ప్లేస్లోనో ఒక వస్తువుని నేను కలిగి ఉన్నట్టు ఈ చరాచర జగత్తు విశ్వం అంతటిని కూడా తన యందు అలా కలిగి ఉన్నాడు. అన్నిటికీ ఆధారం ఆయనే. అదిగో చూడండి, అదేమో భూమి అనుకోండి, టోటల్ విశ్వాన్ని అలా కలిగి ఉన్నాడు ఆయన. ఇప్పుడు లేకపోతే సమస్తాన్ని అలాగా కంట్రోల్ చేసే విధంగా తన యందు కలిగి ఉండకపోతే ఇవన్నీ కంట్రోల్లో ఉండవు. శూన్యంలో భూమి ఎట్టుంది? మనకు తెలిసి శూన్యం కనపడుతుంది, కానీ దాన్ని పట్టి ఉంచిన ప్రభువు ఉన్నాడు. అలాగే గ్రహాలు, నక్షత్ర మండలాలు, నెబ్యులాలు, గెలాక్సీలు, పాలపుంతలు ఇవన్నీ నిర్ణీత కక్షల్లో పరిభ్రమిస్తూ ఎక్కడెక్కడ పర్ఫెక్ట్గా ఉండి వ్యవస్థ నడుస్తుంది అంటే అన్నిటినీ దేని స్థానంలో దాన్ని
పక్కాగా పట్టి ఉంచినటువంటి శక్తి ఏదో ఉంది. ఆ శక్తి ఏదో కాదు, ఆయనే. కానీ అర్థమైందని నేను చెప్పింది? ఆయనే. బాగుంది ఇంతవరకు. ఇప్పుడు 3 ప్లేసుల్లో కనపడుతున్నాడు. నంబర్ 1 మీరే చెప్పలేక వరుసగా, మీరే నోరు తెరిచి చెప్పండి. తెల్లవారుజాము వాక్యం బాగా ఎక్కిద్ది మైండ్కి. చెప్పండి. ఫస్ట్ ఎక్కడున్నాడు? ఎవరు? అది గుర్తుపెట్టుకోండి. పాట ఎత్తితే మీకు అది గుర్తుంటుంది అన్నమాట. రెండవది పరలోకమందున్న 2. మూడవది సమస్తము ఆయన యందు ఆకాశ. జస్ట్ ఇప్పుడు 3 పాటలు మీకు గుర్తు చేశాను. హల్లెలూయా. అయిపోయింది. ఈ 3 చోట్లే ఉన్నాడా? ఇంకెక్కడన్నా ఉన్నాడా అంటే సమస్తానికి ఆధారమై తానున్నాడు అంటే సృష్టికి వెలపట తానున్నాడు. 3 సృష్టిలో కూడా తానున్నాడు. సృష్టిలో కూడా తానున్నాడు. సృష్టిలో ఎలా ఉన్నాడు? సర్వాంతర్యామిగా ఉన్నాడు. అన్ని చోట్ల అన్ని ప్రదేశాల్లో ఉండువాడుగా ఉన్నాడు. అలాగే మత్తయి సువార్త చివరి అధ్యాయం చివరి వచనంలో శిష్యులతో అన్నాడు, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను అన్నాడు. ఏమన్నాడు? యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. అబద్ధాలు ఆడతాడా యేసయ్య? అబద్ధాలు ఆడతాడా? సత్యవంతుడు ఆయన. యుగ సమాప్తి వరకు అంటే ఇదిగో భూమి మీద ఆయన మొదలుపెట్టినటువంటి కార్యం సంపూర్తి అయ్యేంత వరకు యేసయ్య మనల్ని వదిలిపెట్టడంట. మనతోనే ఉంటానని వాగ్దానం చేశాడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు సంఘములో మనతో ఉన్నాడా లేదా? ఎంతమంది నమ్ముతున్నారు? సంఘములో ఉన్నాడా? ప్రపంచం మొత్తంలో ఉన్నాడా? ప్రపంచం మొత్తంలో ఉన్నదేమో సర్వాంతర్యామి తత్వం, సంఘములో ఉన్నదేమో ప్రత్యేక ప్రత్యక్షత. ఇప్పుడు మొత్తం 5 ప్లేసులు చెప్పాను నేను. మీరు తెలియగలవాళ్ళు చకచకా చెప్పేస్తారు మళ్ళీ. నంబర్ 1, నంబర్ 2 పరలోకం, నంబర్ 3 సమస్తము ఆయన యందే, అన్నిటికీ ఆధారం తానై ఉన్నాడు. 3, 4 సర్వాంతర్యామిగా ప్రపంచంలో కూడా ఉన్నాడు. 5 వ్యక్తిగతంగా సంఘములో కూడా ఉన్నాడు. 6 పర్సనల్గా ప్రతి విశ్వాసితో ఉన్నాడు. ప్రతి విశ్వాసితో ఉన్నాడు. చాలాసార్లు మనం ఫీల్ అవుతాం, నాతో ఎవరు లేరు, నాకెవరు లేరని. నేను ఆయన నీతో ఉన్నాడు. ఎనీ టైం నీతోనే ఉన్నాడు. ఎనీ టైం నీతోనే ఉన్నాడు. కాబట్టే నువ్వు ఎన్నిసార్లు వేదన పడి దేవా నాతో మాట్లాడు అంటే అన్నిసార్లు నీకు అందుబాటులోకి వచ్చి కరెక్ట్గా నీకు సంబంధించిన మాటలు నీకు అందించి నిన్ను ధైర్యపరిచాడు. ఎంతమంది ఒప్పుకుంటారు? కొన్నిసార్లు నీకు ఆశ్చర్యం కూడా, ఏదో ఆశువుగా నువ్వేదో ఆలోచనలు చేసుకున్నావు, అవి నెరవేరినాయి. నువ్వేదో చేసుకున్న ఆలోచనలు ఎలా నెరవేరినాయి అంటే నీ ఆలోచనలన్నింటినీ గమనించేవాడెవరో ఎనీ టైం నిన్ను అబ్జర్వ్ చేస్తున్నాడు. నెరవేర్చదగ్గవన్నీ నెరవేరుస్తున్నాడు, నెరవేర్చకూడని వాటిని అట్లా ఆపుతున్నాడు. ఆఖరికి తినే ఆహార పదార్థంతో సహా ఫలానా పదార్థం నేను తినాలని నీకు కోరిక కలిగితే అదే రోజు సాయంత్రానికి అది నీకు వచ్చేటట్టు చేస్తున్నాడు. తినే తిండి దగ్గర నుంచి సమస్త విషయాల్లో నీకు అందుతుంది. అది ఆశ్చర్యంగా నీకు ఎట్లా అనిపిస్తుంది అంటే, అదే నేను విచిత్రం ఉంది నాకు, అసలు నేను అనుకోలేదు, అసలు ఈరోజు పొద్దునేదో అట్లా అనిపించింది, అది ఎలా వచ్చింది అంటే నీ హృదయములో నీవు అనుకున్న వాటిని కూడా నిరంతరం అబ్జర్వ్ చేస్తూ చేయదగ్గ వాటిని అన్నిటిని కూడా చేసి నెరవేరుస్తూ నీకు ఎనీ టైం తాను తోడై ఉన్నాడు అని మేలు చేయుట చేత రుజువు చూపిస్తున్నాడు. ఎప్పుడు ఫీల్ అవ్వద్దు నేను సింగిల్ అని, ఎప్పుడు ఫీల్ అవ్వద్దు నేను ఒంటరని. ఎనీ టైం నిన్ను అబ్జర్వ్ చేస్తూ పిచ్చిగా నిన్నే ప్రేమిస్తూ గడియ ఒక క్షణం కూడా నిన్ను విడనాడకుండా నిన్ను గమనించిన నా తండ్రి నా ప్రభు ఎనీ టైం నీతో ఉన్నాడు. ఒక్క క్షణం కూడా, రేపు చెప్తాడు అక్కడ, ఒక్క క్షణము కూడా నేను నిన్ను మర్చిపోలేదు, ఒక క్షణము కూడా నీ మీద నుంచి నా దృష్టి మళ్లించలేదు నా కుమారుడా అంటాడు. అరే జన్మనిచ్చినటువంటి తల్లి కూడా ఉండదు కదయ్యా. అమ్మ అందరి ప్రేమ కంటే ఎక్కువ ప్రేమ అమ్మది.
అలాంటి అమ్మ కూడా కొన్నిసార్లు నన్ను వదిలేసిద్ది కదా, నువ్వు ఎట్లా కనిపెట్టావంటే మరి నేను రాయించలేదా యెషయా గ్రంథంలో? సియోనో ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన చంటి పిల్లను మరచునా? తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక మానునా? వారైనా మరచుదురు గాని నేను మరవను అన్నాను. మర్చిపోయావా? అబద్ధాలు ఆడతాను అనుకున్నావా? ఒక్క క్షణము కూడా నీవు భూమి మీద ఉన్నంత వరకు నిన్ను మరచిన రోజు లేదు. నా కుమారుడా, నా కుమారి అని యేసయ్య అంటే తెల్లముఖం వేసుకుంటావు రేపు. నిజమా తండ్రి? చాలాసార్లు ఏడ్చుకున్నాను నాయన, దిక్కులేని దాన్ని, దిక్కులేని వాడిని, ఒంటరిగాడిని, ఎవరు లేని అనాథని అయ్యా అని చాలాసార్లు ఏడ్చుకున్నాను. ఎవరు చెప్పాడు? నేను వాక్యంలో చెప్తున్నా, నీకు ఎక్కకపోయి నేను చేసేది ఉంది. కానీ ఎనీ టైం నీ కోసమే, నీ వైపే. ప్రతిరోజు నీవు నాతో గడుపుతావని, నిద్ర లేచిన దగ్గర నుంచి మళ్ళీ నిద్రకు ఉపక్రమించేంత వరకు నీ వైపే చూస్తూ ఉంటాను నేను. పొద్దున్నే లేచి నువ్వు బ్రష్ నోట్లో పెట్టినప్పుడు మొహం కడుక్కొని వచ్చి మోకాళ్ళు వేస్తావేమో అనుకుంటా. మోకాళ్ళు వేస్తావు, వస్తావు, నాతో కూర్చుంటావు, కాసేపు మాట్లాడతావని, మొహం కడుక్కుంటావు, బ్రేక్ఫాస్ట్ చేస్తావు, తింటావు ఏదో ఒకటి, తిన్న తర్వాత నువ్వు వచ్చి మోకాళ్ళు వేస్తావేమో అనుకుంటా. తినకముందు స్నానానికి పోతావు, అప్పుడన్నా స్నానం చేసుకొని వచ్చి మోకాళ్ళు, ఆ ఫ్రెష్నెస్లో మోకాళ్ళు వేస్తావు అనుకుంటా. కొంతమంది మోకాళ్ళు వేస్తారు, చక్కగా స్నానం చేసుకొని వచ్చి ముందు ఫ్రెష్గా మోకాళ్ళు వేసి ప్రభువాని కాసేపు గడుపుతారు, సంతోషం. అట్లా నువ్వు చేసే ప్రతి పని తర్వాత నువ్వు స్నానం చేసుకొని ఏదో తిని వెళ్ళిపోతావు. పోనీ లంచ్ బ్రేక్లోనన్నా కాసేపు నాతో కూర్చుంటావేమని చూస్తా. నీ ఫ్రెండ్స్తో కలిసి పిచ్చాపాటి మాట్లాడుతూ ఉంటావు. సరేలే, ఏదో బిడ్డ బిజీలో ఉన్నాడు, సాయంత్రం వచ్చి వస్తాడు కదా, వచ్చిన తర్వాత స్నానం చేసుకున్నప్పుడు కూర్చుంటాడు. మళ్ళీ సాయంత్రం దాకా కనిపెడితే మళ్ళీ సాయంత్రం కూడా వచ్చి ఫ్రెష్గా స్నానం చేస్తావు, ఏదో తింటావు, ఆ సెల్లో టీవీయో చూస్తావు, నిద్ర వచ్చింది. ఆ నిద్రకు ఉపక్రమించేటప్పుడే 2 మాటలు అనుకుంటావు. నేను పూర్తిగా నీతో మాట్లాడకముందే నువ్వే 2 మాటలు చెప్పేసి వెళ్ళిపోతావు. ఇలా సంవత్సరాలు నీవు నన్ను నిర్లక్ష్యం చేసిన ఒక్కరోజు కూడా నేను నిన్ను ఎడబాయలేదు నా కుమారుడా అంటాడు ఆయన. సంవత్సరాలు ఈ విధంగా నువ్వు నన్ను నిర్లక్ష్యం చేసినా, మనసారా నా దగ్గర కూర్చొని ఒక రోజు గడిపిన అనుభవం నీకు లేకపోయినా, నీకోసం రోజులు, నెలలు, వారాలు, సంవత్సరాలు నా కుమారుడా నీకోసం నేను చూస్తానే ఉన్నా, ఎదురు చూస్తానే ఉన్నా, కాచుకుంటానే ఉన్నా అని నా ప్రభు రేపు మాట్లాడతాడు. పక్క మైండ్ పోయిద్ది. నీ అంతటి వాడు నాయన, ఇంత గొప్ప దేవుడు నా కోసం కూర్చున్నావా అంటే మరి ఏం చేద్దాం? రాజ్యానికి రాజు అయినా, రాజ్యం మొత్తానికి ఆయన రాజు, రాజ్యం మొత్తానికి ఆయన గనుడు, గొప్పవాడు, ముఖ్యమైన వాడు, శ్రేష్టమైన వాడు రాజ్యం మొత్తానికి. కానీ రాజుకు రాజు కొడుకే గొప్ప, రాజుకు రాజు కూతురే గొప్ప. ఎందుకు? అందరి ప్రాణం రాజు మీద ఉంటే రాజు ప్రాణం పిల్లల మీద ఉంటుంది. అలాగే దూతలు, కెరూబులు, శరాబులు మొత్తం కలిసి ఆయన ఆరాధించుకుంటా ఉంటే ఆయనే వచ్చి ఈ పిల్లల కోసం ప్రాణం పెట్టిపోయాడు. అందరికీ ఆయన గొప్ప అయితే ఆయనకేమో ఈ పిల్లలు గొప్ప. ఈ పిల్లలే మంచి పిల్లల, జిలాకు పిల్లలు. ఇందులో ఒకడు మంచోడు లేడు. నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నా వలన ఫలము గోరు. ఆహా, నీ వంటి పుణ్యాత్మునికి నాలాంటి పాపాత్ముడితో ఏం ఉపయోగం ఉంది నాయనా? నీకేం కొదువైన నన్ను నా కోసం వచ్చావయ్యా? నాకు అర్థమైంది. ఏమర్థమైంది? యేసు, నువ్వు నన్ను ప్రేమించావు, పాపినైనా నన్ను ప్రేమించావు, అంతే. నీ ప్రేమ నిష్కారణపు, నీ ప్రేమ ఇది, మరి వేరే హేతువు లేదు నాయడ. నిష్కారణపు నీ ప్రేమ ఇది, మరి వేరే హేతువు లేదు నాయడ. ఉన్నా పాటున వచ్చు. ఏమంటే నిష్కారణపు ప్రేమ తప్ప ఇంకోటి ఏమీ లేదు నాయన. పిచ్చి మహారాజా, అమ్మా నన్ను ఎందుకే ఇంత ప్రేమిస్తావు? అమ్మా నన్ను ఎందుకే ఇంత ప్రేమిస్తావు? నువ్వు పెద్దోడు అయిన తర్వాత నన్ను ఉద్ధరిస్తావని ఆయన అని ఎప్పుడన్నా అమ్మ చెప్పిందా నీకు? ఏమయ్యా, ఎప్పుడన్నా చెప్పిందా? మీ నాన్న చెప్పాడా? నువ్వు పెద్దోడు అయ్యి మునగాడు అయ్యి మమ్మల్ని ఉద్ధరిస్తావని అని ఎప్పుడన్నా నాన్న చెప్పాడా? నిద్రలో కూడా అనుకోరు వాళ్ళు. కానీ నిన్నంటే ప్రాణంగా ప్రేమిస్తారు వాళ్ళు. వాళ్ళ లైఫ్లో వాళ్ళకి అన్నిటికంటే ముఖ్యం నువ్వే.
ఇంత ప్రేమ ఎందుకు అమ్మకి నీ మీద అంటే, నువ్వేదో పెరిగి పెద్ద ఇదయ్యి నువ్వేదో ఆ లైఫ్ ఇస్తావు, ఆమెకి లైఫ్ ఇస్తావనో, లేదా ఆమె భర్తకి అంటే నీ నాన్నకి లైఫ్ ఇస్తావనో కాదు. అమ్మ నిన్ను కన్నది గనుక ప్రేమ, ఆమె నుండి నువ్వు పుట్టావు గనుక నీ మీద వాత్సల్యం ఏర్పడింది. అది విషయం. స్తోత్రం చెప్పు. అట్లా ఎందుకు ఉండదులే అన్న. ఇప్పుడు ఏ తల్లిదండ్రి అయినా బిడ్డను కన్న తర్వాత ఆడు పెరిగి పెద్ద ఏదో మనకు ఉపయోగపడతాడన్న ఆశ ఉండకుండా ఊరుకుంటుందిలే అన్న, దాన్ని బట్టే ప్రేమిస్తారు కానీ అనే లాజిక్ నువ్వు మాట్లాడతావా? దానికి నా ప్రశ్న ఒకటి ఉంది. సరే, కాళ్ళు చేతులు బాగున్న కొడుకుని అమ్మ ప్రేమించింది ఎందుకంటే ఆడు పెరిగి పెద్దోడే ఉపయోగపడతాడని. మరి కాళ్ళు చేతులు పని చేయని కొడుకుని చంపేసిద్దమ్మా? ఏమయ్యా, చంపేసిదా? ఆడు జీవితకాలం మంచంలో ఉండేవాడైనా సరే వాడిని కన్నందుకు ఆ ప్రేమను బట్టి వాడికి 1-2 కూడా ఎత్తిపోసి ఆ ఉన్నంత వరకు వాడికి ఊడిగం చేస్తానే ఉంటుంది. అది ఎందును బట్టి? ఈ కాళ్ళు చేతులు చచ్చుబడ్డవాడు లేచి వీడు పనిచేసి నన్ను బతికిస్తాడన్న ఆశతోనా? ఇప్పుడు మీకు అర్థమైద్ది అమ్మ ప్రేమ నిస్వార్థమైనదని. ఒక్కొక్క దరిద్రుడు మాట్లాడతాడు, ఊరకేమన్నా ఇది చేశారా ఏంది నాకు, ఏం చేశారని నాకు, చేస్తే చేశారు, ఎందుకు చేశారంటే నేనేదో వాళ్ళకి ఉపయోగపడతానని చేశారంటాడు. ఏం తీసుకొని కొట్టాలో అని అర్థం కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిచ్చి మాటలు వాగుతూ ఉంటాడు ఒక్కొక్కడు. నా నుండి ఏదో ఆశించి చేశారు, నా నుండి ఏదో ఆశించి చేశారని ఒకడంటే ఒకడే, అసలు నాకేం చేయలేదు. ఏం చేశారు? నాకు జన్మనిచ్చారు, పెంచి పెద్ద చేశారు, వస్త్రం ఇచ్చారు, ఆహారం పెట్టారు. ఏం చేశారని అనకూడదు. ఏం చేశారు నాకు తల్లిదండ్రి అనేది అది తప్పే. నా నుండి స్వార్థముతో, నా నుండి ఏదో ఆశించి నన్ను పెంచి పెద్ద చేశారు అనటం కూడా తప్పే. 2 తప్పే. మరి పిచ్చోడా, పిచ్చిదానా, నీ కాళ్ళు చేతులు పనిచేసి నువ్వు ఏదో పోటుగాడు అవుతావని కాదు. నీ కాళ్ళు చేతులు పని చేయకుండా చచ్చుబడిన స్థితిలో నువ్వు బెడ్ మీద ఉన్న జీవితకాలం నీకు కూడుబెట్టి నీకు మొత్తం ఎత్తిపోసి బతికిస్తారు అమ్మా నాన్న. ఎందును బట్టి అంటే నువ్వేదో ఉపయోగపడతావని కాదు, వారి ప్రేమ, కన్న ప్రేమ. అదే ప్రేమతో దిగొచ్చాడండి ఆయన. ఎందుకయ్యా నా మీద ఇంత నీకు ప్రేమ అంటే, అరే కన్నుండిరా నేను, నీ పనికొచ్చే కొడుకును కాదు, పనికొచ్చే కూతుర్ని కాదు, ఏ మంచి లేదు నా దగ్గర. గవాజయ్య రాని చెడ్డ కర్మేంద్రియాధీనుడనై, కర్మేంద్రియాలకు బానిసనైపోయి వాటిని అణుచుకోలేక, ఇంద్రియ నిగ్రహం లేక, ఎందుకు చెబుతుందంటే పాటిస్తారేమో అని చెబుతున్నాను, వాళ్ళు ఇచ్చేటట్టు కనపట్టలేదు. స్తోత్రం. ఏమండి, ఐహికేచ్ఛలు, భోగేచ్ఛలు, లోకేచ్ఛలు, మానుషేచ్ఛలు, ఇంద్రియేచ్ఛలను నిగ్రహించుకోలేక వాటికి ఆధీనమైపోయి వశమైపోయి నెవ్వబొందితి. తవ్వుచున్న కొలది పెరుగు తరుగదు నా పాపరాశి. త్రవ్వుచున్న కొలది పెరుగు తరుగదు నా పాపరాశి. ఈ విధంబున జడిపోతిని నేనేమి చేతునో. త్రాహిమాం క్రీస్తునాథ దయ చూడరావే. త్రాహిమాం క్రీస్తునాథ దయ చూడరావే. నేను దేయనుచు నీ పాదములే దిక్కుగా చేరీతి నిపుడు. త్రాహిమాం క్రీస్తునాథ దయ చూడరావే. స్తోత్రం. భక్తుడు యథార్థంగా ఒప్పుకుంటున్నాడు, తవ్వుచున్న కొలది పెరుగు తరుగదు నా పాపరాశి. మరి ఇంత పాపాల పుట్టలాగున్న నా బతుకు ఎంత ప్రేమించావు నాయనా, చచ్చిపోయావేంది తండ్రి నా కోసం. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి బిడ్డలారా, దేవుడు నిన్ను చనిపోవునంతగా ప్రేమించాడు. ఎందుకంత శ్రద్ధ నువ్వంటే ఆయన కన్నవాడు గనుక. అదేంది నన్ను కన్నదే మా అమ్మ కదంటే, మీ అమ్మ కడుపులో వేసింది ఆయనే గనుక. అమ్మ కంటే కూడా ఎక్కువ శ్రద్ధ ఆయనకి. అర్థమైందా? ఇప్పుడు ఎవరన్నా ఫీల్ అవుతారా ఇక నేను సింగిల్ అని? ఎప్పుడు అలా ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే ఆయనే చెప్పాడు, యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను, ఉంటాను, ఉండబోతున్నాను, అల్లా ఉన్నాను అన్నాడు. ఉండబోతున్నాను,
అంటే భవిష్యత్తులో జరిగిద్ది. ఉంటాను అది కూడా తర్వాతే. ఆ రెండు అల్లా ఉన్నాను. కాబట్టి ఇప్పుడు 6వదిగా మనతో కూడా ఉన్నాడు. అయిపోయింది. ఇన్ని స్థలములలో ఉన్నాడు ఆయన. ఇప్పుడు నేను చెప్పింది కొన్నే, ఇంకా బోల్డ్ అన్ని ఉన్నాయి. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? అసలు యేసు ప్రభు ఒకడా లేకపోతే ఆరుగురా? మొత్తం నేను ఇప్పుడు 6 అడ్రస్లు చెప్పా. ఒకడా ఆరుగురా? ఒకడే. మరి ఒకడే మళ్ళీ పరలోకంలో ఉన్నాడు, సమీప దేశంలో ఉన్నాడు, అన్నిటికీ ఆధారమై ఉన్నాడు, సర్వాంతర్యామిగా ఉన్నాడు, సంఘముతో ఉన్నాడు, వ్యక్తిగతంగా నీతో నాతో కూడా ఉన్నాడు. మొత్తం 6 వచ్చినాయి. ఇప్పుడు 6 యేసులా? ఒకడేనా? దేవునికి స్తోత్రం. యేసు ఒక్కడే, కానీ యేసులో అలాంటి అవకాశం ఉంది. ఎవరి వాళ్ళకి వ్యక్తిగా ఇప్పుడు ఎన్నొద్దండి, 6 ప్లేసులు వద్దు. మనుషులు ఎంతమంది ఉన్నారు? కోట్ల కొలది మనుషులు ఉన్నారు. కానీ కోట్ల కొలది విశ్వాసులు కూడా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా లెక్కేసుకుంటే మెజారిటీ క్రైస్తవులే ఉంటారు. అవునా? దాదాపు చాలా % క్రైస్తవులే ఉంటారు. క్రైస్తవులందరూ కోట్ల కొలదిగా ఉంటే ఇప్పుడు యేసు ఒక్కడా కోట్ల కొలదిగా ఉన్నారా? ఒక్కడే యేసు. మరి కోట్ల మందికి ఎలా లింక్ అవుతాడు? కోట్ల మందితో వ్యక్తిగతంగా ఎలా గడుపుతాడు? ఆశ్చర్యం కదా. కానీ ఆ ఒక్కడే ఎన్ని కోట్ల మంది వ్యక్తులు ఉంటే అన్ని కోట్ల మందికి సపరేట్ పార్ట్స్గా విభాగింపబడి ఆ ఒక్కడే అందరికీ అందుబాటులోకి వెళ్ళగలడు. వాళ్ళు అలాగని కోట్ల మంది యేసులు కాదు, ఒకడే యేసు. ఒక్కడే యేసులో ఎంతమంది నిర్మించబడ్డారో వ్యక్తులు వాళ్ళందరికీ సపరేట్ కనెక్షన్స్ ఉన్నాయి. ఆ కనెక్షన్స్ ఎలా ఉన్నాయో తెలుసా? ఎవరు యేసు వాళ్ళకే మళ్ళీ. అందుకే దావీదు అన్నాడు, దేవా నా దేవుడవు నీవు అని. దేవా నా దేవుడవు నీవు అంటే అర్థమైంది, ఈ వస్తువు నాది అని నేను అన్నాను అంటే ఇంకొకళ్ళది. అందరూ చెప్పండి నోరు తెరిచి. ఈ వస్తువు నాది అన్నాను అంటే ఇంకొకళ్ళది కాదనేగా అర్థం. దేవా నా దేవుడవు నీవేనని అనే పాట పాడినప్పుడు అర్థం కాలేదా? నా దేవుడు నా సొంతం అన్నట్టు దావీదు మాట్లాడితే ఊరుకోయా, నీ ఒక్కడికి సొంతం ఏంటి? కోట్ల మంది మనుషులు ఉంటే నాకు నీ సొత్తు అయినట్టు నీ ఆస్తి అయినట్టు మాట్లాడుతున్నా ఊరుకోయా అన్నాడా? అవును దావీదు, నేను నీ వాడినే. అదేంటే షాలేం రాజు వచ్చి దేవా నా దేవుడవు నువ్వు అంటే అవునరా షాలేం నీ దేవుడిని నేను అంట. నువ్వు వచ్చి లైన్లోకి వచ్చి ఏసయ్యా నువ్వు నా దేవుడు అంటే అవును బిడ్డ నీ దేవుడినే. మరి ఇంకెవరికి నువ్వు అందుబాటులో కదా? అరే లేదు నాయన, లేదు తల్లి నీతోనే ఉన్నాను నేను. మళ్ళీ చాలామంది ఉన్నారు, మళ్ళీ అటు వెళ్ళొస్తావేమో. అస్సలు పొరపాటును కూడా నేను నీకు సొంతం అంతే, నాతోనే ఉంటావా ఎనీ టైం. ఇంతమంది ఉన్నారు మళ్ళీ అందరి గారికి వెళ్ళొస్తావేమో అని. లేదు నువ్వే అటు వెళ్ళొస్తున్నావు, కానీ నేను ఎనీ టైం నీ వైపే ఉన్నాను. ఫస్ట్ ఈ మాట చేత మన హృదయాలకు కొంచెం స్వాంతన కలగనిద్దాం, ఆదరణ కలగనిద్దాం, ధైర్యం తెచ్చుకుందాం, స్తోత్రం చెప్దాం మనసారా. తర్వాత అసలు పాయింట్కి వద్దాం, చదువుకున్న వాక్యం దగ్గరికి. ఇదంతా పునాది వేసుకున్నాం ఇప్పటిదాకా. ఇక్కడ ఏమంటున్నాడు? ఎక్కడున్నానని చెప్తున్నాడంటే 7 దీపస్తంభముల మధ్య సంచరిస్తున్నాను, 7 నక్షత్రములు కుడి చేత పట్టుకున్నాను. నక్షత్రములంటే నాయకులు, సంఘముల దీపస్తంభములంటేనేమో సంఘములు. అంటే యేసయ్య ఏం చేస్తున్నాడంటే టోటల్ సార్వత్రిక సంఘం అంతట్లో తిరుగుతున్నాడు. ఆయన అభిషేకించిన దైవజనుల మొత్తాన్ని కూడా అలా వదిలేసి లేడు. అందరినీ తన కుడి చేతి యందు పట్టుకొని ఉన్నాను అని సాక్ష్యం ఇచ్చాడు. దీన్ని బట్టి అర్థం అవ్వాల్సిన సంగతి ఏమిటంటే, సంఘమా నువ్వు ఒంటరిగా లేవు. నీ రాజు, నీ రక్షకుడు, నీ ప్రభువు నీ మధ్య తిరుగుతున్నాడు, సంచరిస్తున్నాడు. ఎందుకు తిరుగుతున్నాడు? సంఘముల మధ్య ఎందుకు తిరుగుతున్నాడు అంటే, సంఘమును దేంతో పోల్చాడు? దీపస్తంభము అన్నాడు. దీపస్తంభం మీద దీపం ఉంటుంది, దీపములు కాదు. ప్రత్యక్ష గుడారములో దీప వృక్షం ఉంది. ప్రత్యక్ష గుడారములో ఉన్నదాని పేరు దీప వృక్షం. ప్రకటన గ్రంథము 2లో చెప్పినది దీపస్తంభము. దీపస్తంభం మీద ఒక దీపమే ఉంటుంది. అర్థమైందా? అదే మాట యేసయ్య చెప్పాడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, ఎవడును దీపమును వెలిగించి కొంచెము కింద ఉంచడు, మంచము కింద మరి ఇంకొక దాని కింద ఉంచడు, ఇంటనున్న వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు కదా అంటాడు. అంటే దీపము వెలిగించా, దీపములు వెలిగించన్నాడా? దీపము వెలిగించి
దీపస్తంభం మీద పెడతాడంటే దీపం ఒక్కటే, స్తంభం ఒకటి. అంటే 7 దీపాలు అంటే 7 సంఘములు. అంటే టోటల్గా 7 అనేది పరిపూర్ణ సంఖ్య కాబట్టి, పరిపూర్ణత గుర్తు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘము. దాన్ని సూచిస్తూ చెప్పాడన్నమాట. ఎందుకు తిరుగుతున్నాడు ఈ దీపస్తంభముల మధ్య అంటే, ఏ దీపము కూడా ఆరిపోకుండా ప్రదీపమును వెలిగించుటకు యాజకుడు. నిద్ర వచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్పండి, మెలుగుతున్న వాళ్ళు చెప్పండి. రైట్ 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 చూద్దాం, మళ్ళీ బుక్ అవుతారేమో. యాజకుడు ఏం చేయాలంట? ప్రదీపమును వెలిగించుటకు ఎప్పుడు కూడా ప్రధాన యాజకుడు దాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ప్రత్యక్ష గుడారములో దీపవృక్షంలో దీపాలు వెలుగుతూ ఉండాలి, మండుతూ ఉండాలి. అలాగే దేవుడు తన సంఘమును మండించడానికి, దానిలో ఏదన్నా తేడా వస్తే సరిచేయడానికి, దానిలో అభిషేకము అనే నూనె వేయటానికి ఎనీ టైం తన సంఘమును సార్వత్రికంగా నా ప్రభు దర్శిస్తూ ఉన్నాడు, అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. దీన్ని బట్టి నాయకులకు, విశ్వాసులకు అర్థం కావాలి, దేవుడు నిరంతరము సంఘముగా ఉన్న మమ్మల్ని, నాయకులుగా ఉన్న సేవకుల్ని అబ్జర్వ్ చేస్తున్నాడు, ఆయన ఎవరిని చెయ్యి వదలడు అని. మిమ్మల్ని గూర్చి నేను ప్రార్థించవచ్చు, కానీ కలత చెందడానికి వీల్లేదు. ఎందుకంటే నాకంటే శ్రేష్టంగా మిమ్మల్ని కాచుకునే ప్రధాన కాపరి యేసయ్య ఉన్నాడు. నేను కాయలేక వదిలిన ఆయన వదలడు. అలాగే నా విషయంలో, అలాగే ప్రతి నాయకుడి విషయంలో నీకు కలత అవసరం లేదు, ప్రార్థన చేయటమే నీ పని. ఎందుకంటే నాయకులను కూడా ఆయన చేతబట్టుకొని ఉన్నాడు. నాయకులు ఎవరి చేతిలో ఉన్నారు తెలుసా? యేసయ్య చేతిలో ఉన్నారు. ఆయన సెలవు లేకుండా నాయక గణమును ఎవ్వడు ముట్టలేడు. హల్లెలూయా, హల్లెలూయా. బాగుంది. ఇంతవరకు మనం పిక్చర్ చూసాం. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు? దీప స్తంభముల మధ్య ఉన్నాడు. ఎందుకు తిరుగుతున్నాడు? సంఘములను మండించడానికి, అభిషేకించడానికి, సంఘములు ఆరిపోకుండా దేదీప్యమానంగా ప్రకాశించడానికి. బాగుంది. మరి కత్తెర కూడా వాడతాడు మధ్యలో. కత్తెర ఎందుకో తెలుసా? కొన్నిసార్లు దీపం వెలిగించినప్పుడు, చిన్నప్పుడు నాకు దీపారాధన చేసిన అలవాటు ఉంది. ప్రమిదలు పెట్టి దీపం వెలిగించినది ఉంది, కుందిలో దీపం వెలిగించింది ఉంది. కొన్నిసార్లు నూనె ఉంటుంది, వత్తి ఉంటుంది, కొంచెం అగ్ని కూడా ఉంటుంది, కానీ అది బ్లూ రంగులో ఉంటుంది, మిణుకు మిణుకు అంటూ ఉంటుంది. ఇదే నూనె ఉంది, వత్తి ఉంది, మంట కూడా ఉంది, కానీ అది తేజస్సుతో లేదు, మిణుకు మిణుకు మంట ఉందేంటి అంటే బూడిద ఏర్పడేది అక్కడ. కాసేపు కాలిన తర్వాత ఏం ఏర్పడిద్ది? లైన్లో ఉన్నారా మీరు? సంతోషంగా ఉన్నారా? వేదనగా ఉన్నారా? లైన్లో ఉన్నారా? స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, బాగా వినండి. నూనె ఉన్నా, వత్తి ఉన్నా, అగ్ని ఉన్నా ఎందుకు తేజరించదంటే బూడిద ఉంటుంది. అందుకని ప్రత్యక్ష గుడారంలో వస్తువులు నిర్మించేటప్పుడు బంగారు కత్తెర కూడా చేయాలన్నాడు దేవుడు. బంగారు దీపవృక్షమే కాదు, బంగారు కత్తెర కూడా చేయాలి. కత్తెర, కత్తెర దేనికంటే బూడిదను కత్తిరించి మళ్ళా వత్తి నూనె సరఫరాను సరిగా అందుకొని తేజరిల్లడానికి, బాగా వెలగడానికి. స్తోత్రం. ఇప్పుడు దీపం వెలిగించినప్పుడు మేమేం చేస్తాం తెలుసా? ఆ బూడిద ఉంటుంది, బూడిద ఆ నుసి ఏర్పడినప్పుడు ఏం జరిగిద్దంటే ఈ నూనెకు ఆ అగ్నికి మధ్య ఈ బూడిద ఏర్పడి అగ్ని ప్రకాశించకుండా అడ్డుపడతా ఉంటుంది. అందుకే ఎరుపు రంగులో రావాల్సిన ఆ మంట బ్లూ రంగులో వచ్చిందంటే అన్నయ్య అన్నయ్య అయిపోతున్నాను అన్నయ్య అని. మన ఆత్మీయ జీవితంలోని ఫలింపులు కూడా కొన్నిసార్లు అలాగే ఉంటాయి. మనకి అభిషేకం ఉంటుంది, దేవుని సరఫరా ఉంటుంది, మనకి దేవుని అగ్ని ఉంటుంది, కానీ దేవుని సరఫరాన్ని అడ్డుకోవడానికి బూడిద కూడా ఉంటుంది. మంచి పని చేసేవారు అయ్యా, కాపాడాం. అదిగో చూడండి, అక్కడ పిక్చర్ కనపడుతుంది. అదిగో నూనె, వత్తి, అదిగో అగ్ని, దానికి మధ్య బూడిద. అది ఎక్కువ స్థాయిలో అయినప్పుడు ఏం జరిగిద్దంటే స్టార్టింగ్లో బ్లూ రంగు మంట కనపడుతుంది చూడు, అదే వచ్చింది. ఇంకా పైన ఉన్న ఆ ఎల్లో కలర్ అగ్ని రాదు, ఆరెంజ్ కలర్ అగ్ని. అది రావాలంటే ఏం చేయాలంటే బూడిద కట్ చేయాలి. అందుకే బంగారు కత్తెర కావాలి. అబ్బాయి, ఎఫెసులోనున్న సంఘపు దూతకి ఇలాగూ రాయమని మొదలుపెట్టి కత్తెరే వాడాడు అక్కడ. ఎందుకు సంఘాల మధ్య సంచరిస్తున్నాడు, దీపస్తంభముల మధ్య సంచరిస్తున్నాడు అంటే
అవి ప్రజ్వలించేటట్లు చేయడానికి, అవి ప్రజ్వలించకుండా అడ్డుపడే లోపాలు ఏవైతే ఉన్నాయో వాటిని దిద్దటానికి. ఈరోజు 2 కీలకమైన విషయాలు చెప్పేసి ప్రార్థన చేస్తా. సంతోషంగా స్తోత్రం చెప్పేసుకోండి. మీరు కరెక్టే చేశారు. చెప్తానన్నాను, చెప్పనల్లా. 2 కీలకమైన విషయాలు మీకు అందించి ప్రార్థన చేసేస్తా. ఇప్పుడు నిజంగా చెప్పండి. అంటే చెప్పొద్దనే చెప్పమనేనా? చాలా చురుగ్గా ఉన్నారండి మీరు. బుక్ చేద్దామన్నా బుక్ అవ్వట్లే మీరు. సంతోషం, అలానే ఉండండి, జాగ్రత్తగా వినండి. కత్తెర వాడాడన్నాను. కత్తెర వాడకపోతే బూడిద పోదు, బూడిద పోకపోతే ప్రజ్వలించదు దీపం. దీపం ప్రజ్వలించాలంటే దేవుని సరఫరా నీకు అందునట్లు దేవుని సరఫరాని నీకు అందకుండా చేసి ఆ బూడిద కట్ అయిపోవాలి. అది ఎప్పుడైతే కట్ అయిద్దో నూనె డైరెక్ట్గా మంటకు తగిలిద్ది, ఒత్తిలో నుండి బగ్గున మండిద్ది. మన ఆత్మీయ జీవితంలో కూడా కొన్ని రకాల బూడిదలు ఉంటాయి. మనకు తెలియకుండానే కొంత వెలుగు వెలిగిన తర్వాత మనకు తెలియకుండానే అక్కడ ఆల్రెడీ కాలినది మనకు అడ్డుపడిద్ది అన్నమాట. ఇక్కడ దేవుడు ఏం చేయాలంటే ముందు దాన్ని చూపించి దాన్ని కట్ చేయాల. అందుకే భక్తుడు అడిగాడు, దేవా నీకు ఆయాసకరమగు మార్గము నా యందున్నదేమో నన్ను పరిశీలించి చూడయ్యా, నన్ను పరిశీలించి చూడు, నాలో నీకు అభ్యంతరకరమైనవి ఏమైనా ఉంటే వాటిని తొలగించమని దావీదు ప్రార్థన చేస్తాడు. మనం కూడా పాటలో పాడుకున్నాం. ప్రతిదినము నీ యొద్దకు ఆకర్షించి ప్రభువా నిన్ను ప్రార్థింపగా ప్రేరణనిచ్చి ప్రతి చోట నీకై జ్యోతిగా నిలిపి పరిశుద్ధాత్మతో నన్ను నింపయ్యా. ప్రతి చోట నేను ఒక జ్యోతినై నీ కోసం ప్రకాశించాలి, దానికి అడ్డుపడేవి ఏవైనా ఉంటే వాటిని తొలగించు, పరిశుద్ధాత్మతో నన్ను నింపు, ఆ నూనె నాలో ప్రవహించాలి, ఆ అభిషేకం నా మీద పనిచేయాలి, నేను భగ్గున మండాలి దేవా నీ కోసం, భగ్గున మండాలి. ఆమేన్. ఇప్పుడు ఎఫెసు సంఘములో సమస్యకు కారణం సంఘ నాయకుడు అనుకోండి. యథా రాజా తథా ప్రజ. దేవుడు ఎప్పుడు కూడా డైరెక్ట్గా సంఘం మీదికి రాడు, సంఘ నాయకుడిని టార్గెట్ చేస్తాడు. ఎందుకంటే గొర్రెలు ఎట్లున్నాయి అంటే కాపరు ఎట్లుంటే గొర్రెలు అట్లుంటాయి. ఇల్లును చూసి ఇల్లాలను చూడాలంటారు కదా, అట్లాగా ఇక్కడ రివర్స్ అన్నమాట. ముందు ఇల్లాలను చూసి తర్వాత ఇల్లు సంగతి మాట్లాడతాడు. ఇప్పుడు ఇక్కడ ఇల్లాలు ఎవరు? సంఘ నాయకుడు. అందుకే ముందు నాయకుడు ఎలాగున్నాడు అబ్జర్వ్ చేస్తే సంఘం అలా ఉందని నిర్ధారణ అయిపోయింది. ఎందుకంటే ప్రతి నాయకుడు తన వంటి వారిని ఉత్పత్తి చేస్తాడు కాబట్టి. నాయకుడు చెడిపోయినోడైతే చెడిపోయిన సరికి ఉత్పత్తి అయింది సంఘంలో. నాయకుడు సత్య సంబంధై, యథార్థవంతుడై, భక్తిపరుడై, ఆత్మీయుడై, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై, క్రమము కలిగిన వాడైతే సంఘము కూడా అలాంటి క్రమము నేర్చుకుంటుంది. యథా రాజా తథా ప్రజ, యథా దేవ తథా భక్త, యథా గురు తథా శిష్య, యథా పిత తథా సుత అన్నట్టు. అందుకే నాయకుల మీద దృష్టి పెట్టాడు. సంఘమునకు రాయి లెటర్ అనలా, సంఘపు దూతకిలాగు రాయము అన్నాడు. ఇప్పుడు చూడండి, దూతకు లెటర్ రాస్తూ 3 విషయాలు ప్రభు మాట్లాడాడు. మొట్టమొదటిది ఇప్పటికే దూత చేసినటువంటి పని. రెండవది తనలోని లోపం. దిద్దుకోవలసిన లోపం అండి. మొట్టమొదటిదేమో ఇప్పటికే మనం పడిన కష్టం, మనం చేసిన త్యాగం, పడిన ప్రయాస అది గుర్తించాడు. డైరెక్ట్గా పాయింట్అవుట్ చేయడు మనలాగా ఆవేశంతో నువ్వు తేడా అనుకుంటా. డైరెక్ట్గా పాయింట్అవుట్ చేయడం అంటే అది మనుషుల ఆవేశంతో చేసే పని. ఎవరన్నా తప్పు చేశారనుకో, మనకున్న ఆవేశం ఎలాంటిదో తెలుసా? డైరెక్ట్గా ముక్కు మీద ఏలు పెట్టి నువ్వు తేడా అంటాం. అప్పుడు వాడు సరి చేసుకోవడం పోగొట్టి ఆవేశంతో వస్త్రములు దించుకుంటాడు. స్తోత్రం. సరి చేసే పద్ధతి ఏసై చూపిస్తున్నాడు. ఫస్ట్ ఆ వ్యక్తి చేసినటువంటి సత్క్రియలన్నిటిని ఎత్తిపట్టాడు. ఇవన్నీ ఎత్తిపట్టి అంతా బాగుంది, కానీ ఒక్కటి నీ మీద తప్పుంది. ఎవరినైనా దిద్దుబాటు చేయాలన్నప్పుడు ఆవేశపడి ముక్కు మీద ఏలుపెట్టి నువ్వు తేడా అనకూడదు. ముందు చేయాల్సింది ఏం తెలుసా? చాలా విషయాలు, అందులో 80% నువ్వు అద్భుతంగా ఉన్నావు, ఈ విషయంలో ఇట్లా ఉన్నావు, ఈ విషయంలో ఇట్లా ఉన్నావు, ఈ విషయంలో ఇట్లా ఉన్నావు, ఈ విషయంలో ఇట్లా ఉన్నావు. అసలు 80 మార్కులు వచ్చేసినాయా? ఆ ఒక్కటే ఉంది, అదొక్కటి నువ్వు బ్యాలెన్స్ చేసుకుంటే 20 గెలుస్తాయి, 100 అంటే ఎవరైనా దిద్దుకుంటారు.
నీ కొడుకును దిద్దినా, నీ కూతురును దిద్దినా, తల్లిదండ్రులను దిద్దినా, అన్నదమ్ముల్ని దిద్దినా పద్ధతి ఇది. నీ తోటి విశ్వాసిని దిద్దినా, సహసేవకుడిని దిద్దినా, సమాజంలో వ్యక్తుల్ని దిద్దినా పద్ధతి ఇది, దిద్దుబాటు చేసే పద్ధతి ఇది. స్తోత్రం చెప్పు. ఏం పద్ధతి? డైరెక్ట్గా పాయింట్అవుట్ చేయకూడదు. కొంతమంది నాకు ఆవేశం అండి, నాకు ఆగదు, నేను అంతే ముక్కుసూటిగా మాట్లాడదాను, ముక్కు పగిలిపోద్ది. ఎవరిది? నీది కాదు, అవతలవాడిది. ముక్కుసూటిగా మాట్లాడటం తప్పని నేను అనలే, కానీ దానివల్ల దిద్దుబాటు ఎక్కువ జరగదు. ఏ వ్యక్తికైనా ఒక దిద్దుబాటు చేసేటప్పుడు ముందు వాళ్ళు కూడా కొన్ని సద్లక్షణాలు ఉంటాయి, సుగుణాలు ఉంటాయి. వాటిని ఎత్తి మనం మాట్లాడి దిద్దుబాటు చేసినప్పుడు, అది 80 మార్కులు పడ్డాయి కదా, 20కి 1 పాయింటే కదా అడ్డుపడుతుంది, తీసేసుకుంటే పోలా, చాలా వందనాలు, మంచి విషయం చెప్పావు, తప్పకుండా దిద్దుకుంటా అని చెప్పి చక్కగా చెప్పి మరి దిద్దుకొని సరి చేసుకుంటారు. కాబట్టి ఇక్కడ యేసయ్య 3 విషయాలు మనకు వ్యక్తపరుస్తున్నారు. నంబర్ 1, ఒక వ్యక్తి చేసినటువంటి కష్టం, పడిన ప్రయాస, చేసిన త్యాగం, అనుభవించిన విషయాల్లో సహనం అన్నీ ఎత్తాడు. రెండవది, తప్పుగా లోపముగా ఉన్నవి దిద్దుకోవలసినవేవో అది చూపించాడు. రెండవది. మూడవది, ఒకవేళ దిద్దుకొని గెలిచినట్లయితే తర్వాత వచ్చే ఫలమును గురించి కూడా ఆయన మాట్లాడాడు. 3 సంగతులు మాట్లాడాడు. మొదటిది ఏం మాట్లాడాడు చెప్పండి? ఏదో ఒకటి మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? నీ సహనమును, నీ క్రియలను, నీ కష్టమును, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. అంటే నువ్వు ఏమేం క్రియలు చేస్తున్నావో నా ప్రభువుకు తెలుసు. నువ్వు సమాజం నిమిత్తం, ఆయన నిమిత్తం ఎంత కష్టపడుతున్నావో నా ప్రభువుకు తెలుసు. నువ్వు ఎన్ని సహిస్తున్నావో, ఎంత భరిస్తున్నావో కూడా ఆయనకు తెలుసు. 3, అలాగే దుష్టత్వాన్ని, దుష్టులను సహిస్తున్నావా, ఎదిరిస్తున్నావో కూడా తెలుసు. కొంతమంది దుష్టత్వంతో రాజీ పడతారు. ఆడితో మనకెందుకు లేరా, ఆడి చెడిపోయినోడు అని వదిలేస్తారు. కానీ ఇక్కడ నీవు దుష్టులను సహింపలేవనియు, దుష్టత్వాన్ని ఒప్పుకోవు, ఎదిరిస్తావు. నువ్వు పిరికోడివి కాదు, పిరిగిదానివి కాదు. దుష్టత్వాన్ని ఎదిరించి తెగించి నిలబడే సామర్థ్యం ఉంది నీకు. నువ్వు దుష్టత్వాన్ని చేసే వ్యక్తులను ఎదిరిస్తావు, నువ్వు ఎవరిని లెక్క చేయవు. అంతేగాక భక్తి ముసుగులో ఉన్న వ్యక్తులు ఎవడు దొరో ఎవడు దొంగో గుర్తుపట్టే సామర్థ్యం నీకుంది. ఎవడు భక్తిపరుడో ఎవడో వేషధారో గుర్తుపడతావు నువ్వు. తాము అపోస్తలలో కాకయ్య అపోస్తలను చెప్పుకునేటువంటి దొంగలను నువ్వు పట్టుకుంటావు, వాళ్ళని పరీక్షిస్తావు. అబద్ధీకుడు ఎవడో, సత్య సంబంధి ఎవడో నువ్వు గుర్తుపడతావు. అబ్బా ఎన్ని మెప్పుకోళ్ళండి. ఫస్ట్ ఏమన్నాడు? నీ క్రియలు నాకు తెలుసు అన్నాడు. నీ సహనము నాకు తెలుసు అన్నాడు. మూడోది ఏమన్నాడు? కష్టము. నీ క్రియలు, నీ కష్టము, నీ సహనము అంటే ఏమేం క్రియలు చేస్తున్నారో చూశాడు, ఎంత కష్టపడుతున్నారో చూశాడు. ఏమమ్మా నువ్వు అనుకుంటావు, ఏమయ్యా పరిచారకులు వచ్చారా? చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. పరిచారకులు, నేను ప్రభువు నిమిత్తం ఇంత కష్టపడుతున్నాను, నాకు దేవుడు సమయం ఇచ్చినప్పుడల్లా వచ్చి నేను ప్రయాసపడుతున్నాను, మరి నా కష్టాన్ని నా ప్రభు చూస్తున్నాడనే సందేహం నీకు అక్కర్లేదు. ఆయన చెప్తున్నాడు, నేను చూస్తున్నానని. నేను సంచరిస్తున్నాను. నా కోసం మీరు ఎంత త్యాగం చేస్తున్నారో, ఎంత కష్టపడుతున్నారో, మీరు ఎలాంటి క్రియలు చేస్తున్నారో, మీరు నా నిమిత్తం ఎంత సహిస్తున్నారో, ఎంత మందిని భరిస్తున్నారో నాకు తెలుసు. నేను ఎరుగుదును. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ప్రభువా ఎంత త్యాగం చేస్తానన్నా చూడు తండ్రి, ఎంత భరిస్తున్నానో చూడు తండ్రి, ఆల్రెడీ చూసే ఉన్నాను బిడ్డ, నువ్వే నాకు చెప్పాల్సిన అవసరం లేదు అంటాడు. ఎంత కష్టపడుతున్నానో చూడు ప్రభు అంట. నీ కష్టం అంతా నేను ముందే ఎరుగుదును అంటాడు. ఎరుగుదును. నీ కష్టము, నీ సహనము, నీ క్రియలన్నీ తెలుసు నాకు. నీ తెలివితేటలు తెలుసు, నీ పరిశీలనాత్మకమైన మైండ్ తెలుసు నాకు. దుష్టత్వాన్ని ఇష్టపడని తత్వం కూడా తెలుసు. అన్నీ ఓకే. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదలితివని తప్పొకటి నీ మీద మోపాల్సి ఉంది. అబ్బా ఇవన్నీ ఒక ఎత్తు, ఇదిగో నేను చూపించేది ఒక్కటొక ఎత్తు. ఈ ఒక్కటి కానీ నువ్వు జాగ్రత్త చేసుకోపోతే మొత్తం తేడా పడిద్ది. ఏమండి, ఒక్కసారి మీరు మీ చుట్టూ ఉన్న షెడ్డుని చూడండి. మీ చుట్టూ ఉన్న షెడ్డుని నాకు తెలిసి మీరు పక్కలకే చూస్తారని, పైకి చూడొద్దా? మీరు చెప్పండి. మీరు కూర్చున్న షెడ్డు చుట్టూ చూసారా? మీరు
అంతా కలిపి స్తంభాలు ఉన్నాయి. కింద మీకు కనపడేది జస్ట్ స్తంభాలే. కానీ ఈ స్తంభాలను ఆధారం చేసుకొని ఎంత చట్రము బిగించబడింది, దానిపైన ఎంత కప్పు వేయబడింది, మీ కింద చూస్తున్నటువంటి స్తంభాలు ఎక్కువ ఉన్నాయా, లేకపోతే వీటిని ఆధారం చేసుకొని పైన అల్లిన అల్లకం ఎక్కువ ఉందా? ఏది ఎక్కువ మీరు చెప్పండి. ట్రస్సులు ఉన్నాయి, ట్రస్సుని కలిపి లింక్ చేసే ఫల్లింగులు ఉన్నాయి, వాటిపైన మొత్తాన్ని కప్పి ఉంచే రేకులు ఉన్నాయి. ఉన్నాయా లేవా? వాటికి మరి వేలాడదీసిన ఫ్యాన్లు ఉన్నాయి, పెద్ద పెద్ద ఫ్యాన్లు, క్లాతులు ఉన్నాయి, బోర్డన్ని వాటికి పెద్ద పెద్ద ఎల్ఈడీలు ఉన్నాయి. అవునా? ఇవన్నీ ఎన్ని రకాలు ఉన్నాయి? ఎన్నో రకాలు ఉన్నాయి. కానీ ఇవన్నీ ఎన్నున్నా ఇంత వెయిట్ని ఆపే కీలకమైనది ఆ స్తంభమే. ఆ స్తంభం కొట్టేశామనుకో, ఇక మిగిలిన ఎంత పెద్ద చట్రమైనా సరే వచ్చి నేల మీద కూర్చుంటుంది. అవునా? అది ప్రేమ అనేది అలాంటిది అన్నాడు. అది విషయం. ఓకే, కొట్టొద్దు, నాకేం అది మీరు చప్పట్లు కొట్ట ఇంపార్టెంట్ కాదు. కొంతమంది ఇట్టన ఆగారు, ఏంది ఎవరు కొట్టలేదని. అవసరంలా, పాయింట్ తీసుకోండి చాలు. ఇప్పుడు మీరు చెప్పండి, రేకులు ఎక్కువ స్తంభం ఎక్కువ? స్తంభం ఎక్కువ. ఎంత ఉందండి? ఇంత పెద్ద కప్పును కప్పేసిన రేకులు ఎంత పెద్దవి? అయ్యి ఎక్కువ, రేకులు ఎక్కువ, వాటి కింద ట్రస్సులు ఎక్కువ. ఈ దరి నుంచి ఆ దరికి ఉంటుంది ట్రస్సు. స్తంభం ఎంత ఉంది? ఓ 17 అడుగులో 16 అడుగులో ఉంటుంది, ఏదో ఉంటుంది, అంత ఎత్తు అంతే. ట్రస్ ఎంత ఉంటుంది చూడు, ఈ దరి నుంచి ఆ దరికి. దేవునికి స్తోత్రం. ఇంత పెద్ద వెయిట్, ఇంత ఉంచి కూడా, ఇంత చేసుకొని కూడా, బాగా వినాలి, ఇంత కలిగి ఉండి కూడా ఆ ఆధారమైనది లేకపోతే అది నిలబడనట్టే. బాబు, నువ్వు ఎంత కష్టపడేవాడివైనా, ఎలాంటి సత్క్రియలు చేసినా, ఎంత సహించినా, ఎంత భరించినా, ఎంత దుష్టత్వాన్ని సహించలేకపోయినా, ఎంత చురుకడివైనా, ఎంత పరీక్షించేటువంటి నాలెడ్జ్ కలిగిన వాడివైనా, ప్రేమ లేకపోతే వ్యర్థము. కొండలను పెకలింపగలిగిన పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను, మనుషుల భాషలతో దేవదూతల భాషలతో నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునై ఉందనన్నాడు. అంటే ఒట్టి మోతే కానీ ఫలితం ఉండదర్రా అని చెప్పేశాడు పౌలు 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనంలోనే. ప్రియులారా, బాగా వినాలి. అంటే ప్రేమ చాలా కీలకమైంది అనేది ఫస్ట్ విషయం. ఒకసారి అందరూ ఒకరు మొక్కలు ఒకరు చూసుకోండి. మళ్ళీ తెల్లవారుజాము కదా, ఇప్పుడే తెల్లవారుజాము 8 దాటింది. చూసారా ఒకరు మొక్కలు ఒకళ్ళు? చూసారా మొక్కలు? అందరూ సజీవులేనా? స్తోత్రం. అందరూ సజీవులేగా? మేల్కున్నారా మృతుల్లో నుండి? రైట్, అందరూ సజీవులే. ఈ చెప్పే 2 మాటలు జాగ్రత్తగా వినాలి. 2 ముఖ్యమైన కీలకమైన సంగతులు రేపు ముగిస్తాను అన్నాను. మొట్టమొదటిది ప్రేమ. ఇన్ని చేసినా నీవు మొదటి ప్రేమ వదిలావు. అంటే అసలు ప్రేమ లేదనలా, ప్రేమ ఉంది, కానీ మొదట నీకుండిన ప్రేమ నీవు వదలిదివని నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. చూడండి అక్కడ, ఇన్ని చేసావు అయినను మొదట నీకుండిన ప్రేమను నీ వదలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఆ తర్వాత ఆయన అంటున్నాడు, నువ్వు ఏ స్థితిలో నుండి పడ్డావో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చెయ్యి. అట్లు చేసి నీవు మారు మనసు పొందితే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును అన్నాడు. అంటే ఎంత డేంజర్ అండి ఇది! అసలు దీపస్తంభమే తొలగిపోతుంది అన్నాడు. దీపస్తంభం పోయినప్పుడు దీపం ఉంటుందా? ఉండదుగా. అంటే ఆ స్తంభం పోతే షెడ్డు ఉండనట్టు ప్రేమ అనే కీలకమైనది కానీ నాయకుల్లో అయినా సంఘములో అయినా లోపించింది. అది కూడా మొదటి ప్రేమ లోపించింది అంటే టోటల్గా సంఘము, నాయకత్వము దాని ఉనికినే కోల్పోయే ప్రమాదంలో పడిందని అర్థం. దేవునికి స్తోత్రం.
కాబట్టి ఇందును బట్టి మనం ఆలోచించవలసిన సంగతి ఏమిటంటే, మనలో అందరం కూడా పరిశీలించవలసిన విషయం ఏమిటంటే, దేవుని యందు మనం నిలిపినటువంటి ప్రేమ కావచ్చు, సహోదర ప్రేమ కావచ్చు. సహోదర ప్రేమ కంటే ముందు దేవుని యందలి ప్రేమ అనే దాని మీద దృష్టి పెడదాం. అసలు ఎందుకు దాన్ని అంత కీలకంగా తీసుకున్నాడు దేవుడు, దాని విషయంలో ఎందుకు అంత తీవ్రంగా స్పందించాడు అనేది ఒక ప్రశ్న. ప్రేమ దేవుంది, ఎంతో కొంత ఉందిగా, నడుస్తుందిగా, పోనీ. అట్లా కుదరదు, కుదరదు. ఫస్ట్ లవ్ కావాలి నాకు, మొదట నీకెంత ప్రేమ ఉండిందో నా మీద, ఆ ప్రేమ కావాలి నాకు అంటాడు. మా దగ్గర ఎక్కడ ఏడిసిది లేవా, నువ్వు మమ్మల్ని ప్రేమించావు, ఏమయ్యా మేము ప్రేమిస్తామనంటాయా, నువ్వు మమ్మల్ని ప్రేమించింది. మా దగ్గర ఏదన్నా మంచి ఉందా, మా దగ్గర ఏదైనా మంచి ఉందా? ఏమండి, జాగ్రత్తగా వినాలి, మీరు జాగ్రత్తగా వినాలి, నిర్లక్ష్యం చేయొద్దు. మళ్ళీ అడుగుదాం మనం దేవుణ్ణి, ఇప్పుడు నువ్వు ముందే ఏం చెప్పావు, నేను కన్నాను గనక మరి నీ నుండి ఏ ప్రతిఫలం ఆశించకుండా, నువ్వు మంచోడువైనా చెడ్డోడువైనా జన్మనిచ్చాను గనక ఆ మమత, ఆ వాత్సల్యాన్ని బట్టి నేను నిన్ను ప్రేమిస్తానన్నావు. ఇంకా ఆ కోటాలో కొట్టేసాయి ఇక కేసు. మళ్ళా నువ్వు నన్ను ప్రేమించాలని డిమాండ్ చేస్తావు. ఏ క్యా హే, స్తోత్రం. కాబట్టి డిమాండ్ కరెక్ట్ కాదు ప్రభు. వదిలేసే నాయన, నిన్ను ఎట్లా ప్రేమిస్తాం, మేమంతా చంచలంగాళ్ళం అయితే, మేమంతా చంచలమాలో కాలం ప్రభు, నిన్ను ఎట్లా ప్రేమిస్తావు నాయన, కుదరదులే ప్రభు అనేద్దామా? కుదరదు అట్లయితే అన్నాడు. మళ్ళీ మొదటికి వద్దాం. ఈడు పెద్దయి నన్ను ప్రేమిస్తాడని అమ్మ ప్రేమించిదా? ఈడు ప్రేమిస్తాడని ప్రేమించిద్దా? ఆడు ప్రేమించకపోయినా. ఇంకొకటి చెప్తానండి, మెంట్లోడు ఉంటాడు ఒక్కొక్కడు, వాడికి అసలు తెలివే ఉండదు, కాళ్ళు చేతులు అన్నీ బాగుంటాయి, అన్నం పెట్టపోయిన అమ్మని తీసి పెట్టామని కొడతాడు. అట్లాంటి వాళ్ళు ఉన్నారు లోకంలో, తెలుసా మీకు? మైండ్ మెచ్యూరిటీ లేని పిల్లలండి. అంటే బాడీ పెరిగిద్ది కానీ తల్లిని శత్రువులా చూస్తాడు. వాడికి అన్ని ఊడిగం చేసిద్ది, ఒకటి రోడ్లు మొత్తం శుభ్రం చేసిద్ది, అన్నీ చేసిద్ది, వాడికి ఆకలికి ఆహారం పెట్టిద్ది, కోరుకున్న వాడు ఏదడితే అది పెట్టిద్ది, అన్ని తింటాడు, బాగా దుఃఖలా తయారవుతాడు. తల్లిని కొడతాడు. వాడి చేతి దెబ్బలు తిని ఆ ముఖం రాటు తేలిపోయిద్ది, అమ్మ ముఖం. అయినా సరే ప్రేమించిద్ది. అంతేగాని ఈడిన్నిసార్లు కొట్టాడు దరిద్రుడి, సాగు కొడతానని ఏమన్నా చంపిద్దా? ఏసైకి అదే చెబుదాం మనం, ఏసైకి అదే చెప్దాం. ప్రభువా, అమ్మ చూడయ్యా ఎంత నిస్వార్థంగా ప్రేమించొద్దు, అంతకంటే మించిన ప్రేమ నాది అని చెప్తున్నప్పుడు మమ్మల్ని ఆ కోటాలో తీసేవయ్యా. ఇక మా ప్రేమను ఎందుకు ఆశిస్తావు నువ్వు, మా దగ్గర దొరకదులేవయ్యా. అబద్ధాలు ఆడకుండా చెప్పండి, నేను చెప్పింది ఎంతమందికి అర్థమైంది? ఎంతమందికి అర్థమవుతుందో చేతులు ఎత్తండి, నేను సంతోషపడతాను. అర్థం అయితే, అర్థం కానోళ్ళు, అర్థమైన వాళ్ళు దించండి చెబుతాను. అర్థం కానోళ్ళు చేతులు ఎత్తండి. అర్థం కాలేదా? నేను చెబుతా, మళ్ళీ చెబుతా, ఏ ఇబ్బంది పడను. ఈ పాయింట్ మీకు ఎక్కాల. ఇప్పుడు మనం యేసయ్యని ప్రేమిస్తాము, మనం కూడా ఆయన కోసం ఏదో చేస్తామని యేసయ్య మనల్ని ప్రేమించాడా, లేకపోతే కన్నందుకు ప్రేమించాడా? అందరూ చెప్పండి ఇప్పుడు నోరు తెరిచి. కన్నందుకే. ఏ తల్లి అయినా బిడ్డని కన్నందుకు ప్రేమించిద్ది. తన నుండి పుట్టిన బిడ్డ అనే మమత ఏర్పడిద్ది, వాత్సల్యం ఏర్పడిద్ది. ఇక వాడేదో పెరిగి పెద్ద అవుతాడు, వాడేదో ఏమికి ఏదో పెడతాడు, ఆహారం ఇస్తాడు, వస్త్రాలు ఇస్తాడు, ధనం, బంగారు నగలు దిగేస్తాడు, ఇవన్నీ ఏం ఆశించదు. తీరా పెద్ద అయిన తర్వాత కూడా అమ్మ ఒకటే అంటది, అరే మాకు లేకపోతే ఏ ఓల్డేజ్ హోమ్లోనో చేరి అంత తిని బతుకుతాం, ముసలాళ్ళ దగ్గర ముసలాశ్రమాలు ఉంటాయి కదా, అవసరమైతే అందులో చేరన్నా బతుకుతాం రా బాబా, నువ్వు బాగుండయా, నువ్వు చల్లగా ఉండయా, నువ్వు చక్కగా ఉండయా, నువ్వు నీ కుటుంబం పచ్చగా ఉండయా, మాకు అంతే చాలు అంటారా? లేకపోతే నువ్వు ఏ వాగులోనన్నా పడు మా గట్రా అంటారా? పెద్దోళ్ళు ఏమంటారు చెప్పండి? మీకు దండం పెడతా చెప్పండి, దండం పెట్టేదా మరి చెప్పండి. మరి ఇదే అంటదా లేకపోతే ఏమంటుంది? ఒరే నా ఓపిక ఉన్నంత వరకు అవసరమైతే 4 ఇళ్లలో పాచి పని చేశానని నా పొట్ట నేను పోషించుకుంటారా? ఏ తల్లిలో నన్ను చేర్చుకుంటుంది? నీకు 4 గిన్నెలు దోమానంటే అంత అన్నం పెట్టిద్దిరా బాబా, నాకొద్దు. నీ భార్య బిడ్డలు నువ్వు చల్లంగా ఉండయా చాలా అంటదా? అందా?
అదేగా అమ్మ మనసు. అంతేగాని వాడేదో పెద్ద పెంచి పోషించి ప్రేమ చూపిస్తాడని అయితే ఏ తల్లి బిడ్డను ప్రేమించు. ఇప్పుడు మనం యేసయ్య కూడా అంతే చేద్దాం. యేసయ్య నేను అమ్మ కంటే మించిన ప్రేమ అన్నావు కాబట్టి అమ్మ బిడ్డ ప్రేమను ఆశించదు. వాడు ప్రేమించినా ప్రేమించకపోయినా, పిచ్చోడైనా మంచోడైనా కన్నందుకు ఆమె ప్రేమించినట్టు నువ్వు కూడా మమ్మల్ని కన్నావు కాబట్టి నువ్వు మర్యాదగా ప్రేమించు, ఇక మా ప్రేమను ఆశించొద్దు అని చెబుదాం అంటున్నా నేను. ఇప్పుడన్నా అర్థమైందా? మళ్ళీ ఇంకోసారి చెప్పేదా? అనేద్దామా మాట యేసయ్యతో? అందామా? అనొద్దా? మరేమందాం? ఏమందాం? ఈ ఒక్క ముక్క చెప్పేసే నేను ప్రార్థన చేస్తా. ఇక ఏమన్నావు మీరు చెప్పండి. తూచి ప్రభువా, తూచి నాయన. అసలు నువ్వు ఆట మొదలు పెట్టినప్పుడు ఏమన్నావు? మీ ప్రేమతో నాకు అవసరం లేదు, నేనే మిమ్మల్ని ప్రేమించి తిని, నీ ప్రేమ నేనేం చేసుకోను, మీరేమన్నా నాకేమన్నా బట్టలు కొని పెడతారా? నాకెందుకురా, సమస్త జనావళికి వస్త్రాలు ఇచ్చేవాడిని నేను, మీరు నాకేదన్నా కూడు పెడతారా? అరచు పిల్ల కాకులకు కూడా ఆహారం ఇచ్చేది నేను. పోనీ ఏదన్నా ధనం ఇస్తారా? సమస్త ఆ ధనానికి ఆధారం నేను, సర్వ జీవులకు సమస్తం ఇచ్చేవాడిని. మరి నాకేదో కొదువై ఉన్నట్టు మీ చేత నేను ప్రేమించబడగోరుతానా, మీ చేత పోషింపబడగోరతానా? ఏ అవసరం తీరుస్తారో చెప్పండి రా అంటాడు. బిడ్డలారా, ఏ అవసరం తీరుస్తారు నాన్న మీరు నాకు అని అడుగుతాడు. చెప్పండి. నీకు అప్పుడప్పుడు బట్టలు ఇప్పించేది నేనేగా ప్రభా అని చెబుతావా నువ్వు? చెప్పండి, మీరు ఏ అవసరం తీరుస్తారు యేసయ్యకి? అసలు నీ దగ్గర అవసరాలకు అడుక్కునే కర్మ ఆయనకి ఏముంది? ఇంకా రోజు పొద్దున్న లేతే సాయంత్రం దాకా అడుక్కునే కర్మ మంది. నాకు అది ఇయ్యి, నాకు ఇది ఇయ్యి, నాకు అవి లేవు, నాకు ఈ లేవు, నాకు అప్పులు ఉన్నాయి, డబ్బులు ఇవ్వు, నాకు అది సహాయం చేయి, ఉద్యోగం వచ్చేటట్టు చేయి, వ్యాపారం డెవలప్ అయ్యేటట్టు చేయి, పని దొరికేటట్టు చేయి, కాంట్రాక్ట్ దొరికేటట్టు చేయి, అది చెయ్యి, ఇది చేయి, కేసు కొట్టేయి, అప్పులు తీర్చు, రోగం తగ్గించని పొద్దున్న లిగిసిన కాడి నుంచి అడుక్కునేవారం మందే. తప్పులేదు. మరి ఎవరిని అడుక్కుంటాం? దేవుణ్ణి అడుక్కుంటాం. దేవుడు తనకేదైనా కొదువై ఉన్నట్టు మన హస్తముల చేత ఆదరింపబడతాడా, పోషింపబడతాడా? ఒక్కసారి చెప్పు. మరి దీన్ని బట్టి మన ప్రేమ అవసరం ఆయనకి? చెప్పండి, మన ప్రేమ అవసరమా? ఆయన ప్రేమ మనకి ఎంత అవసరమో. బాగుంది. ఇప్పుడు ఒకటి కంక్లూజన్కి వచ్చాం. ఆయన ప్రేమ మనకు అవసరమైంది, కానీ మన ప్రేమ ఆయనకు అవసరం లేదు. ఎందుకంటే మనం ప్రేమ చూపించి ఆయనకి ఏదో అక్కర్లు తీర్చడానికి ఆయనకి ఏమో అక్కర్లు లేవు. సమస్త అక్కర్లు నీకు తీరుస్తున్నాడు తప్ప నువ్వు ఆయన అక్కర తీర్చింది ఏం లేదు. ఏమైనా అమౌంట్ పంపించావు ఆయనకి? పరలోకానికి ఏమైనా పంపించావు? 10 లక్షలు ప్రభా వేసి అకౌంట్లో వేసా, తీసుకో వాడుకో. పాపం పెద్దోడు ఎన్ని సంవత్సరాల నుంచి కష్టాలు పడతావు, నాయన 1 కోటి రూపాయలు వేసేలా వాడుకోయా, జాగ్రత్త వాడుకో, మళ్ళీ పాడు చేసుకోవాకు అని ఏమన్నా ఫోన్ చేస్తావు ఆయనకి? నీ కోటి నేనేం చేసుకుంటారా, నాకు ఇక్కడ ఏం చెల్లిద్ది నీ కోటి? కాళ్ళే పంపించాలి, పో వాడుకోపో అందామా? కాబట్టి మనకు క్లియర్గా అర్థమైంది, మన ప్రేమతో ఆయనకు అవసరం లేదు. ఆయన ప్రేమ మనకి, మళ్ళీ చెప్పండి, నేను చెప్పింది మొత్తం చెప్పండి. మన ప్రేమతో ఆయనకి, మళ్ళీ చెప్పాలి, ఆయన ప్రేమతో మనకి. మళ్ళీ చెప్పండి ముందు మాట. అక్కడ ఏమన్నా ఏదో ఒకటి బుక్ చేస్తాడు అనుకోవద్దు. బుక్ చేయడానికి కాదు, మళ్ళీ ఒకసారి నిజం చెప్పిస్తున్నా. ఏమన్నా మన ప్రేమతో ఆయనకు అవసరం? మళ్ళీ చెప్పండి, మన ప్రేమతో ఆయనకు అవసరం? డౌట్ లేదుగా? ఇప్పుడు ఎంత అనుమానంగా పలుకుతున్నారా ఆ మాట? దేవునికి స్తోత్రం. నిజమే, నిజమే మీరు చెప్పింది. మన ప్రేమతో ఆయనకు అవసరం లేదు, నిమిత్తం కూడా లేదు. మరి ఎవరికి అవసరము? మనము ఆయనను ప్రేమించుట అనేది ఆయనకు కాదు, వెర్రిమోకాలం మనకే అవసరం. అయిపోయింది. ఆయనను ప్రేమించటం అనేది ఆయనకు అవసరం కాదా? కాదు. మరి ఎవరికి అవసరం అంటే మనకే అవసరం. ఆయన మనల్ని ప్రేమించటం మనకు అవసరం, పాయింట్ నెంబర్ 1.
మనము ఆయనను ప్రేమించడం కూడా మనకే అవసరం. ఇది ట్విస్ట్. ఇది అర్థమైతే మీకు ఈరోజు నేను చెప్పిన అంశానికి న్యాయం జరిగినట్టే. ఇప్పుడు నేను చెప్పిన 2 ముక్కలు మళ్ళీ మీరు నాకు చెబుతారనమాట. చెప్పండి. వీళ్ళు అసలు చెప్పట్లా. నువ్వు ప్రేమ అంటున్నావు, కనికరం లేకుండా నువ్వు మాట్లాడుతున్నావు, మమ్మల్ని పెందలాడు వదిలిపెట్టి వెళ్తా ఉన్నట్టు చూస్తున్నారు వీళ్ళు. అంతేనా? కాళ్ళే ఒకటి అనాలే కానీ మీరు చెప్పండి. ఆయన మనల్ని ప్రేమించడం మనకు అవసరం, మనం ఆయనను ప్రేమించడం కూడా మనకే అవసరం. థ్యాంక్ యూ, మీకు అర్థమైంది. లేకపోతే డేంజర్లో పడేది దేవుడు కాదు. మనం ఆయన్ని ప్రేమించకపోతే డేంజర్లో పడేది దేవుడు కాదు, మనమే. అందుకు చెప్పాడన్నమాట, మొదట నీకుండిన ప్రేమ నువ్వు వదిలినప్పుడు ఏం జరిగిద్దంటే నువ్వే ఎఫెక్ట్ అవుతావు, నువ్వే దెబ్బతింటావు, నువ్వే నష్టపోతావు, నువ్వే చాలా లాస్ అవుతావు. అవన్నీ కోల్పోకుండా నువ్వు భద్రంగా ఉండాలంటే నీకు ఒక్కటే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అది ఎప్పటికీ ప్రేమిస్తాను, కానీ నువ్వు నన్ను నిరంతరం ప్రేమిస్తూనే ఉండాలి, అది నీకే మంచిది అంటాడు. ఎంత అందమైన, కీలకమైన, ప్రాముఖ్యమైన మాట అండి ఇది. నువ్వు నన్ను ఎప్పటికీ ప్రేమించాలి, అది నీకు మంచిది, లేకపోతే నువ్వే డ్యామేజ్ అవుతావు. ఇదొక్కటి మీకు అర్థమైంది. ఎందుకో చెప్తా. మీలో పాపం మానేయాలి, తప్పుడు అలవాట్లు, తప్పుడు వ్యసనాలు, తప్పుడు క్రియలు, తప్పుడు ప్రవర్తన మానేసి పరిశుద్ధంగా, పవిత్రంగా, నీతిగా, భక్తిగా, యథార్థంగా జీవించాలని ఎంతమందికి ఆశ ఉంది? అందరికీ ఆశ ఉంది. కొంతమంది చేతులు ఎత్తలా. అయిపోయి బుక్ చేయడానికి కాదు, నిజంగా అడిగాను. రైట్. ఇంకొక నిజం కూడా నాకు చెప్పండి. ఇలా అనుకుంటున్నాం కానీ కొన్నిసార్లు కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయన్న, యథార్థం ఒప్పుకుంటున్నాను. కొన్నిసార్లు కొన్ని తప్పులు, కొన్ని లోపాలు జరుగుతున్నాయి, కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయన్న బాధగా ఉంది. అసలు నా వల్ల ఏ పొరపాటు జరగొద్దు అనేది నా ఆశ, ఏ పాపంలోకి వెళ్ళొద్దు అనేది నా ఆశ. కానీ కొన్ని నా వల్ల పొరపాట్లు జరుగుతున్నాయి అన్నోళ్ళు, యథార్థవంతులు చేతులు ఎత్తండి. కదిలిచ్చినట్లా ఒప్పుకున్నారు. ఇంతకు ఏం పాపాలు చేస్తున్నారు? ఏంది? ఏదో పాపం, నోటి మాటలో, క్రియలో, చూపులో, తలంపులో, నడక, పడక, ఆలోచన, సమస్తంలో ఏదో దోషం. అయితే మీరు పట్టుకున్నారు అవి. ఈరోజు మీకు ఒక సూత్రం చెప్తా. వాటిని జయించడానికి మీరు వాటి మీద వ్యక్తిగతంగా యుద్ధం చేస్తే, నేను చెబుతున్నా, మీరైనా నేనైనా వాటిని గెలవలేం. నువ్వు ఎంత పోరాడతావో వాటి మీద అవి అంత ఎక్కువ అవుతాయి. మళ్ళీ చెప్తున్నా, నువ్వు బలహీనతల మీద, పాపం మీద, లోపాల మీద, నీ దోషాల మీద నువ్వు యుద్ధం ప్రకటిస్తావు. ఎందుకంటే నీ పర్సనల్స్ నీకు తెలుసు. నువ్వు ఎక్కడ బెండ్ అవుతున్నావో, ఏడ తేడా పడుతున్నావో, ఏడ దారి తప్పుతున్నావో, ఏడ బుద్ధిహీనంగా అడుగులు వేస్తున్నావో నీకు తెలుసు. ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళది. చర్చికి వచ్చినప్పుడు అందరూ అంతా దేవుడే నన్ను హల్లెలూయా, ప్రభు గొప్పోడు అని అందరూ పరిశుద్ధమైన మాటలు, పరిశుద్ధమైన వస్త్రధారణ, పరిశుద్ధమైన పదజాలం, అంతా పరిశుద్ధమే. కానీ నిజంగా ఇక్కడున్నట్లే బయట జీవితంలో ఉన్నారా? లేదు. పర్సనల్ లైఫ్లో ఏవో లోపాలు, పొరపాట్లు, దోషాలు ఉన్నాయి. అవి మీకు కనబడుతున్నాయి. అవి కనబడ్డప్పుడు మనశ్శాంతి కోల్పోతున్నావు. ప్రార్థన చేద్దామంటే కూడా ధైర్యం చాలదు. ఇన్ని దరిద్రపు ఆలోచనలు కలిగి ఉన్న నేను మోకాళ్ళేసి హల్లెలూయా స్తోత్రం అంటే ఆపరాని షో అంటాడేమో. ఇన్ని దోషాలు కలిగి నేను హల్లెలూయా స్తోత్రం అని మోకాళ్ళు, నోరుమై నీ వేషమంతా నాకు తెలుసు, వేషధారి అంటాడేమో. మనకే మోహం చల్లదు. మనస్సాక్షి ఒకటి ఉంటుందిగా, ఉండదా? ఏమి లేదు. ఇంటికాడ భార్యను కొట్టొచ్చి చంపకబెట్టి లాగా కొట్టించి మందిరంలోకి వచ్చి నువ్వు ఆరాధన చేయి ప్రశాంతంగా, నేను చూస్తా. అందరూ లేచి నిలబడదాం, ఆరాధిద్దాం అన్నప్పుడు అందరితో పాటు నువ్వు కూడా లెగుస్తావు. లేచి అందరూ కలిసి ఆరాధన చేస్తుంటే నువ్వు కొట్టిన ఆ చెంపదెబ్బే కనపడుతుంటుంది. చేతులు ఎత్తుతావు, ఆ చేతులకి వెళ్ళి చూసుకుంటావు. ఈ చేతులు దోషంతో నిండిన చేతులు. ఇంటికాడ ఆమెను కొట్టి ఏడిపించి ఇక్కడికి వచ్చా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. ప్రవహింపజేస్తా కానీ ఇంటికాడ
ఏం చేశా ఆ సంగతి చెప్పయ్యా అంటాడు ఆయన. అందరితో కలిసి ప్రశాంతంగా ఆరాధిస్తావును, మనస్సాక్షి గుచ్చుతూ ఉంటుంది. తప్పు చేసి బాధ పెట్టి ఆమెను తిట్టి కొట్టి మళ్ళా వచ్చి ఏమి ఎరగనట్టు ఆరాధిస్తానా? సిగ్గులేదు? జనాల్లో భక్తుడిలాగా ముసుకేస్తానా? నీ వేషధారణ ఎవడికి తెలియదు అనుకుంటున్నా అని నీ మనస్సాక్షి నిన్ను పొడుస్తూ ఉంటుంది. సైతాను కూడా వాడు చేరతాడు పక్కన. ఇక నువ్వు ప్రశాంతంగా ఆరాధించలేవు. అదే ఈ వారంలో ఏ దోషం లేదు, ఏ తప్పు లేదు, ఏ పొరపాటు లేదు, పర్ఫెక్ట్గా ఉన్నావు. అస్సలు ఉరికెత్తుకుంటూ వస్తావు. వచ్చి అసలు ఇక రెడీ అవుతావు ఆరాధనకి. ఆరాధన అన్నప్పుడు ఇక ఆరాధన మైమరచి ఆరాధిస్తావు. దోషము లేదు అనుకున్నప్పుడేమో మైమరచి ఆరాధిస్తావు, దోషం ఉందన్నప్పుడేమో దొంగకు మొహం నలుపు అన్నట్టు చేస్తావు. నిజమా కాదా? అప్పుడు కొద్ది రోజులు చూసి నీకే చిరాకు పుట్టిద్ది. ఏంది ఇది? లాభం లేదు. ఇక నేను ఎంత కోపం వచ్చినా సరే ఆ అమ్మాయిని కొట్టకూడదు అనుకొని యుద్ధం ప్రకటిస్తావు అనమాట. ఏ కోపమా, నిన్ను కంట్రోల్ చేస్తా, నీ మీద యుద్ధం ప్రకటిస్తున్నా. నువ్వు ఇక నాకు ఎంత వచ్చినా సరే నేను అదుపు చేసుకుంటా తప్ప చేయి చేసుకోను అంటావు. అదే రోజు సాయంత్రం మళ్ళీ కొడతావు. ఎందుకంటే ఆ మనిషి అదే రోజు నీకు ముహూర్తం పెట్టింది, మళ్ళీ ఏదో కదిలిచ్చింది, రెచ్చగొట్టింది. ఇక నీకు ఆగదు, కొడతావు. అలాగే ఒకవేళ భార్యలు ఎవరైనా భర్తను కొట్టేవాళ్ళు కూడా అలానే తీర్మానం చేస్తారు, ఇక నుంచి నేను ఆయన కొట్టకూడదు అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక నుంచి నేను ఆయన జుట్టు పీకకూడదు, ఆయన చొక్కాలు చిన్న ఇప్పటికీ కుట్టించుకోలేక వస్తున్నాడు నేను చించిన చొక్కాలని. కాబట్టి ఇక నేను అట్లా చేయకూడదు. నువ్వు కూడా తీర్మానం చేస్తావు. అదే రోజు సాయంత్రం రెచ్చగొడతాడు. అంతకుముందు నువ్వు లాగితే జస్ట్ గుండెలు ఊడితాయి. ఈసారి లాగితే చొక్కా కూడా బద్దలు పర్ర అని అయిపోయిన తర్వాత మళ్ళీ కూర్చొని ఆలోచిస్తావు. పొద్దునే కదా తీర్మానం చేశాను ఇంకోసారి ఆయన కొట్టకూడదని. మళ్ళీ ఏంటి ఇట్లా చేశాను, నేను అసలు ఏమవుతుంది నాకు అని ఎంత విరక్తిలోకి వెళ్తారంటే చాలా వేదన పడతారు. మళ్ళా తీర్మానం చేస్తాం, మళ్ళా ఎదురైద్ది, మళ్ళా తీర్మానం చేస్తాం, మళ్ళా ఎదురైద్ది, మళ్ళా తీర్మానం చేస్తాం, మళ్ళీ ఈ తంతే జరుగుతుంది. ఇప్పటికి ఇది పెద్ద సమస్య మనకి. ఇది వదిలిపెట్టడం దరిద్రంలాగా ఉంది. మనకి ఏ తప్పు లేకుండా పవిత్రంగా బతకటం అనేది ఒక అందని ద్రాక్ష పండులాగా ఉంది. అసలు ఈ జీవితం మొత్తం గడిపినా అది సాధ్యమైద్దా? అది సాధ్యమైద్దా? ఏమోనబ్బా. ఒకటి ప్యాక్ చేసేసరికి ఇంకో చోట ఓపెన్. కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే ఇంకో పాపం మేలుకుంటుంది. సరే, దాని మీద యుద్ధం ప్రకటిస్తే ఇంకొకటి మేలుకుంటుంది, దాని మీద యుద్ధం ప్రకటిస్తే ఇంకొకటి అసలు నా నుంచి వచ్చేదంతా దరిద్రమేనా? మంచిదేం ఉండదా? ఎవరి మనస్సాక్షికి వాళ్ళకి ఈ ప్రశ్న ఉందా లేదా? ఉంటే చేతులు ఎత్తండి. ఖచ్చితంగా ఉంది. అది నాకుంటుంది, మీకు ఉంటుంది. ఇప్పుడు మీకు పాపం మీద యుద్ధం ప్రకటించి మీరు వ్యక్తిగతంగా దాంతో పోరాడితే జయము రాదు. ఎంతన్నా కష్టపడు, నీ వల్ల కాదు. నువ్వు పోరాడే కొద్ది ఎక్కువ అవుతుంటాయి. మరి ఎట్లా దీని నుంచి విడుదల ఎట్లా, దాని మీద జయం ఎట్లా అంటే ఆయన చెప్పినటువంటి సింపుల్ చిట్కా ఏంటంటే అసలు నువ్వు దానికి వెళ్ళి చూడొద్దు. నేను ఇది చేస్తున్నా, అది చేస్తున్నా, ఇలా ఉంటున్నా, అలా ఉంటున్నా, ఇక నేను దాని మీద యుద్ధం ప్రకటించాలి, ఇక నేను దీక్ష పోనాలి, నేను ఇక నుంచి బిగుసుకొని ఉండాలని ఈ ఆలోచనే తీసేవయా. అవి తీసేస్తే ఎట్టాయా? తీసేసి అలాంటి మీద దృష్టి తీసేసి నా మీద పెట్టు, నన్ను ప్రేమించు, నన్ను ప్రేమించు, నా గురించి ఆలోచించు, నా గురించి తలంచు, నా గురించి యోచించు, నా గురించి నడు. నా ప్రపంచంలోనికి రా, నా ప్రేమ ప్రపంచంలోనికి రా నీ ప్రేమతో. ఎప్పుడైతే నీవు నన్ను ప్రేమిస్తావో అప్పుడు నీకు ఆజ్ఞ గైకొనే శక్తి వచ్చిద్ది. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. అది రహస్యం. నువ్వు ఎప్పుడైతే నన్ను ప్రేమిస్తావో నీకు తెలియకుండానే నా ఆజ్ఞలను నెరవేర్చే శక్తి నీకు వచ్చేస్తుంది. అది యోహాను సువార్త 14:15 యేసయ్య చెప్పిన మాట. నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు అన్నాడు. చూడు ఒక్కసారి. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. ఇప్పుడు మనందరూ ఆశ ఏంది? ఆయన ఆజ్ఞలు గైకొనాలి, ఆయన ఆజ్ఞలు గైకొనాలి. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే.
సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. దేవునికి మహిమ. నన్ను ఎప్పుడైతే ప్రేమిస్తారో అప్పుడు మీకు నా ఆజ్ఞలను నెరవేర్చే శక్తి వచ్చింది. అసలు మీకు తెలియకుండానే నెరవేరుస్తారు నా ఆజ్ఞలన్నీ. మీరు నన్ను ప్రేమించటం అలవాటు చేసుకుని నా ప్రపంచంలో మీరు ఉండగలిగితే అసలు మీకు తెలియకుండా నేను నా ఆజ్ఞలన్నీ మీరు నెరవేరుస్తారు. నేను వద్దన్నా మీకు తెలియకుండానే మానేస్తారు. నేను చేయమన్నా మీకు తెలియకుండా చేసేస్తారు. ఎందుకంటే మీరు నన్ను ప్రేమించినప్పుడు నా ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చే శక్తి మీకు ఉత్పత్తి అయితే. ఏమన్నా అర్థమైందా మీకు? నువ్వు వాటి మీద యుద్ధం ప్రకటించొద్దు. నువ్వు యేసయ్యతో ప్రేమలో ముందుకు కొనసాగు. దీన్ని సాధన చేయి. యేసయ్యని ప్రేమించడం అనే దాన్ని సాధన చేయి. దీనికోసం నువ్వు వెంపర్లాడు, దీనికోసం ప్రాకులాడు, దీనికోసం కష్టపడు. ఈ ప్రేమ కలిగి ఉండటానికి నువ్వు ప్రయాసపడు. ఆ తర్వాత చూడు, ఆటోమేటిక్గా ఆయన్ని ఎప్పుడైతే మనం తీవ్రంగా ప్రేమించడం మొదలు పెడతామో, రెండు సంగతులు చెప్పి ముగిస్తానన్నా. అందులో మొదటి సంగతి పూర్తవుతుంది, వినండి. రెండో సంగతి ఇంకా సింపుల్, అదంతా నిమిషాల్లో అయిపోయింది. మొదటి సంగతి పూర్తవుతుంది. వాటి మీద యుద్ధాలు ప్రకటించకుండా, నీ వ్యసనాల మీద, బలహీనతల మీద నువ్వేదో పెద్ద పోరాడి జయించడానికి ట్రై చేయకుండా నువ్వు యేసయ్యని ప్రేమించు. నీకు ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తా. ఇంటికాడ ఉన్నావు అనుకో, సాయంత్రానికి మందు బాబులు వస్తారు. ఇంటికాడ వాళ్ళకి అందుబాటులో ఉంటాయి. నీ దగ్గర డబ్బులు లేకపోతే వాళ్ళు అవసరమైతే డబ్బులు పెట్టుకొని తీసుకెళ్తారు. అదొక ఆప్యాయత, తాగుబోతు అనురాగం అది. వాళ్ళు ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయనుకో, నలుగురికి ముందే పోపిస్తారు. వాళ్ళు సెక్యూరిటీగా ముందే వాళ్ళు నలుగురికి తీసుకెళ్ళి పోపిస్తారు. ఎందుకంటే వీడికి లేనప్పుడు ఆ నలుగురు ఎవరిని పట్టుకున్న పని అవుతుంది. అసలు వాళ్ళ సెక్యూరిటీ, వాళ్ళ భద్రత, వాళ్ళ ఐడియాలజీ, అమ్మ బాబోయ్ అసలు ఎంత గ్రేట్ అంటే వాళ్ళు నిజంగా ముందే సెక్యూరిటీ చేసుకుంటారు. నలుగురికి దాపుతాడు, ఒక్కడ తాగడం. తర్వాత వీనికి డబ్బులు లేనప్పుడు ఎవడు కూడా ఫోన్ చేస్తాడు, డబ్బులు లేవు ఏమన్నా లేదా, రా ఇవాళ నేను వేపిస్తారా. అట్లా 4 రోజులు లేకపోయినా సరే నలుగురి దగ్గర 4 సార్లు తాగుతాడు. ఎందుకంటే ముందే వాళ్ళకి పంపించున్నాడు కాబట్టి. అట్లాగా ఈ డ్రింక్ మాస్టర్, నువ్వు ఇంటికాడ ఉన్నావు అనుకో, డ్రింక్ మాస్టర్లు నీ దగ్గరకు వస్తారు. అలా కాకుండా నువ్వు ప్రభువుని ప్రేమిస్తావు కాబట్టి మందిరానికి వస్తావు. ఖాళీ దొరికింది, నువ్వు ఇంటికాడ ఉండవు, ఆ ప్రార్థన తోటలోకి ఈ మంది. ఎందుకంటే నువ్వు దేవుడిని లవ్ చేస్తున్నావు, నువ్వు దేవుడితో ప్రేమలో పడ్డావు. నీకు అందరికంటే అన్నిటికంటే దేవుడితో గడపాలని ఆశ ఎక్కువైపోయింది. అప్పుడు నువ్వు ఇంటికాడ ఉండబుద్ధి కాదు నీకు. అప్పుడు నువ్వేం చేస్తావు? దేవుడిని ప్రేమించి మందిరానికో ప్రార్థనా తోటకో నువ్వు వెళ్ళిపోతావు. అప్పుడు డ్రింక్ మాస్టర్ వచ్చి ఇంటికాడ దేవుడు ఆడితే నువ్వు కనపడవు. హాయిగా ప్రార్థనలో గడుపుతావు. వాడు వస్తాడు, 2-3 సార్లు రెక్కి నిర్వహిస్తాడు, నువ్వేమో దొరుకుతావేమని. ఎక్కడెక్కడ ఏ బజార్లో ఉంటావు, ఎవడి దగ్గర ఉంటావు తిరుగుతాడు, ఎక్కడా దొరకవు. వాడి తగ్గోళ్ళు ఏమన్నా తీసుకుని పోయి వాడు తాగటానికి వెళ్ళిపోతాడు. నువ్వు ఉంటే కదా నిన్ను అందుకొని పోవటానికి. కానీ దేవుని అందలి ప్రేమ నిన్ను అక్కడి నుంచి తీసుకొచ్చి ఆయన సన్నిధిలో ఉండేటట్టు చేసింది. ఇప్పుడు అక్కడ ఏం జరిగింది? ఒకవేళ ఇంటికాడ ఉన్నట్టయితే నువ్వు ఆ పాపం చేసే ఛాన్స్ ఉంది, తాగే ఛాన్స్ ఉంది, తాగి మళ్ళీ ఇంటి మొత్తం నరకం చూపించే ఛాన్స్ ఉంది అక్కడ ఉంటే. కానీ నీలో దేవుని ప్రేమ, దేవుని అందలి ప్రేమ నిన్ను ఆకర్షించింది, ఈ మందిరానికో లేకపోతే తోటకో. అప్పుడు నువ్వేం చేసావు? ఎక్కడో ఉన్నావు, ఆ టైం అక్కడ గడిపేశావు, వాడికి చిక్కలావు నువ్వు. ఆ రోజు ఏం జరిగిందో తెలుసా? 2 పాపాలు తప్పిపోయినాయి. ఒకటి తాగుడు పాపం, 2 తన్నుడు పాపం. తాగుడు పాపం, తన్నుడు పాపం 2 పోయినాయి. దేన్ని బట్టిపోయినాయి? దేవుని మీద నీకున్న ప్రేమను బట్టిపోయినాయి. ఆ ప్రేమ నిన్నేం చేసింది? సన్నిధికి ఆకర్షించింది. చాలామంది సహోదరులను చూస్తూ ఉంటాను, పని ఉంటే పని చూసుకుంటారు, ఖాళీ ఉంటే వచ్చి మందిరంలో గడుపుతూ ఉంటారు, లేదా ఆ తోటలోనన్నా కనపడతారు ప్రార్థనలో. చేసినంతసేపు ప్రార్థన చేసుకుంటారు, కూర్చొని అక్కడే దేవునితో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు చూడండి, దేవుణ్ణి ప్రేమించడం ఎవరికి భద్రత? మనం దేవునికి ప్రేమించడం దేవుడికి లాభమా మనకు లాభమా? పెద్దగా చెప్పాలి. అట్లా ప్రతి సన్నివేశంలో నువ్వు ఆ విధంగా స్టెప్ తీసుకోవడానికి ప్రయత్నం చేయి, సాధన చేయి.
అది నీకు ప్రతిసారి ఎంత ప్లస్ అయిద్దో చూడు. నువ్వు ఖాళీగా ఉండకుండా దేవుని పనిలోనో లేకపోతే కుటుంబ బాధ్యతలు నెరవేర్చడంలోనో నువ్వు ఉండు, అందులో బిజీ అయిపో. ఖాళీగా ఉంటే పాపం చేద్దు, కానీ పాపం చేయటానికి ఖాళీ లేదు అన్నట్టు బిజీ అయిపో, ఇంకా ఛాన్సే లేదు. మరి ఎవరు పాపంలో పడే ఛాన్స్ ఉంది? ఖాళీ ఎవరైతే ఉన్నారో, లోకానికి అందుబాటులో ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళకి పిచ్చి ఆలోచనలు వస్తాయి, పిచ్చి కోరికలు పుడతాయి, వాటిని నెరవేర్చుకోవడానికి ఆలోచనలు కలుగుతాయి. దానికోసం వాళ్ళు చెడిపోయే అవకాశం ఉంది, తప్పుడడుగులు వేసే అవకాశం ఉంది. ఇదంతా ఎక్కడ? వాడికి చోటు ఇవ్వటం వల్ల, గ్యాప్ ఇవ్వటం వల్ల, ఖాళీ ఇవ్వటం వల్ల, వాడికి అందుబాటులో ఉండటం వల్ల వాడు ఇవన్నీ తీసుకొచ్చి నేను దెబ్బతీస్తున్నాడు. అసలు ఈ ఛాన్స్ లేకుండా ఒక మహానుభావుడిని రిపోర్టర్స్ ఉంటారు కదా, ఇంటర్వ్యూ చేశారంట. మహాత్మా గారు, మీరు చాలా గొప్ప వ్యక్తి, మీరు మరి మీ చుట్టూ ఎప్పుడు స్త్రీలనే కలిగి ఉంటారు, మీరు ఒక్కసారి కూడా పాపం చేయలేదా అని అడిగారంట. అప్పుడు మహాత్మా గారు చెప్పారు, చేద్దును బాబు, నేనేం దేవుడిని అయింది, చేద్దును నేను కూడా, కానీ అంత టైం లేదు నాయన అన్నాడంట. ఏమన్నాడు? అసలు ఈ విషయాల గురించి ఆలోచించేంత టైం నాకు లేదయ్యా, నాకు దేశానికి ఎట్లా మేలు చేయాలా, ప్రజలకు ఎట్లా చేయాలా, ప్రజలు ఎలా కాపాడాలా, ఈ తలంపులోనే నిండిపోయింది. ఇక నా చుట్టూ ఎంతమంది ఉన్నా వాళ్ళ గురించి నా ఆలోచన కాదు, కానీ నాకు నా మైండ్ అంతా ఈ కార్యక్రమాల మీద ఉంది, బిజీ. నెక్స్ట్ ఇంకేంటి, నెక్స్ట్ ఏంటి అన్న దాని మీద నేను బిజీ అయిపోయాను. ఏమో ఖాళీగా ఉంటే నేనేం చేయకపోవడానికి దేవుణ్ణి కాదు, చేద్దును, కానీ అంత టైం లేదన్నాడు. భలే సూత్రం. యేసయ్య చెప్పేది కూడా అదే. అపవాదికి చోటు ఇయ్యకుండా ఏం చేయాలా మరి? దేవునికి అందుబాటులోకి వెళ్ళాడు. ఆ మాట చెప్పాడు, దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. అట్లా నువ్వు దేవుని వైపుకు ఆకర్షింపబడతా ఉండు. మన మొదటి భక్తిలో ఇది ఉండింది. మొట్టమొదటిసారి మనం ప్రభువుని తెలుసుకున్నప్పుడు, తొలుత మనం ప్రభువుని కలుసుకున్నప్పుడు, ఇది మన భక్తి ఇప్పుడు పాతబడిందిలే, ఇప్పుడు కొంచెం పాతబడిందిలే. కొత్తగా మనం యేసయ్యని తెలుసుకున్నప్పుడు ఫస్ట్ లవ్ ఎట్లుండింది అసలు? కూర్చున్నాయనే, లేచినాయనే, నిద్రపోయినాయనే, కదిలితే మోకాళ్ళు, మెదిలితే మోకాళ్ళు, కదిలితే మందిరం, మెదిలితే మందిరం, కదిలితే బైబులు, మెదిలితే బైబులు, దొరికినోడికి సువార్త, కనిపిస్తే కాల్చివేత. స్తోత్రం. అవునా? ఫస్ట్ మనం క్రొత్తగా ప్రభువుని తెలుసుకున్నప్పుడు మన భక్తి యొక్క తీవ్రత అలా ఉంది. ఎందుకంటే తొలి ప్రేమ అది. ఆ ప్రేమలో ఎప్పుడు దేవునికి అందుబాటులో ఉన్నందున ఆ ప్రారంభ భక్తి జీవితంలో పాపము లేదు నీలో. పాపం లేదంటే పాపం చేయడానికి టైం ఇలా నువ్వు. ఎప్పుడైతే ఇప్పుడు ఇక నువ్వు ఏదో సేవ అని, పరిచర్య అని, అదని ఇదని నువ్వేదో భారాలు బాధ్యతల్లోకి వచ్చి ఆ ప్రార్థన చేసుకుందాంలే, వాక్యం చదువుకుందాంలే, కాస్త కూస్తో చేస్తున్నాం కదా, ఏదో కాస్త చేస్తున్నాం కదా, మనకు తెలియని ప్రార్థన, మనకు తెలియని వాక్యమా, బైబిల్ ఇప్పటికే 10 సార్లు చదివాంగా, ఇంకేదైనా అదే కదా, మనకు వాక్యాలు తెలిసి అడిగినా మనం వాక్యం చెబుతాం, ప్రాబ్లం ఏం లేదు. స్టార్టింగ్లో తెలియదుగా, అందుకని పిచ్చి పట్టినట్టు చదివావు. ఇప్పుడు 5-6 సార్లు చదివావుగా, పాతబడింది. ఎప్పుడైతే మనం దేవుని యందలి మొదటి ప్రేమను వదిలేశామో ఇక మన క్రియలన్నీ నామకార్థపు క్రియలైపోయినాయి. మన క్రియలు, మన భక్తి అంతా కూడా ఆచారానికి పరిమితం అయిపోయింది. అందుకే దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, ఈ నామకార్థం, ఆచారం ఏం చేసింది? మనలో మళ్ళా పాపాన్ని మొలిపించింది. అబద్ధాలు ఆడకుండా చెప్పండి, ఒక్కటి అడుగుతా మిమ్మల్ని. యేసునందు నూతనంగా నువ్వు భక్తిని మొదలుపెట్టినప్పుడు ఆ ప్రారంభ దినాల్లో నువ్వు పాపం చేశావా? కనీసం నోటితోనైనా నువ్వు పాపం చేశావా? నోరు జారావా? ఎక్కడన్నా అపవిత్ర క్రియలు చేశావా? చేయలా. మనుషులు దొరికితే సువార్త చెప్తావు, తేడాగాడికి కూడా సువార్త చెప్పి వాడి మైండ్ మార్చావు. తేడాగా వచ్చిన స్త్రీకి కూడా నువ్వు సువార్త చెప్పి ఆ మైండ్ మార్చావు, తీసుకొచ్చి బాప్తీసం ఇప్పించావు. నీ మీద దురుద్దేశంతో వచ్చిన ఆమె దగ్గర కూడా ఆమెకు కూడా నువ్వు దేవుని మాటలే చెప్పావు. ఎందుకంటే నీ మనసంతా ఆయన మీద ప్రేమతో నిండిపోయింది. ఇక నీకు ఆయన తప్ప ఇంకొకళ్ళు కనపడలా. ఆయన మీద ప్రేమ 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 ప్రేమ. ఆ ప్రేమ నిన్ను పాపానికి దూరంగా దేవునికి దగ్గరగా ఉంచినదే తొలి ప్రేమ, మొదటి ప్రేమ. ఓకేనా? అప్పుడు పాపం జరగల, కానీ ఇప్పుడు ఇందాక చెయ్యెత్తావు,
దొరికావు. ఇప్పుడు కూడా చేయట్లేదన్నా అని షో చేయవాకు. ముందే మీ చేత సంతకం పెట్టించా, దేవునికి స్తోత్రం. ఏమని పెట్టించా? తేడా పడతున్నావని పెట్టారుగా. ఎందుకు పడుతున్నావు? స్టార్టింగ్లో ఎందుకు పడలా, ఇప్పుడు ఎందుకు పడుతున్నావు అంటే స్టార్టింగ్లో నీకు ఉండింది ఇప్పుడు లేదు, అందుకు చెప్పాడన్నమాట. మొదట నీవు నన్ను ప్రేమించినట్లు మళ్ళా ప్రేమించు, అప్పుడు ఈ క్రియలన్నీ ఆచారంగా కాక ఆత్మానుసారం అవుతాయి, ఇక పాపం కూడా నీలో జరగదు. అయిపోయింది. నా ఆజ్ఞలు గైకొనాలి, నా చిత్తం నెరవేర్చాలన్న ఆశ నీకుందని నాకు తెలుసు బిడ్డ. పాపం నీ గుండెలో ఆ వేదన ఉంది. నా తండ్రి చిత్తం నెరవేర్చాలి, యేసయ్యకు నమ్మకంగా బతకాలి, యేసయ్యకి ఇష్టంగా బతకాలి, యేసయ్య చెప్పినవన్నీ నెరవేర్చాలి, నన్ను బట్టి యేసయ్య సంతోషపడే జీవితం నేను జీవించాలన్న ఆశ నీకుందని నాకు తెలుసు కుమారుడా, నాకు తెలుసు కుమార్తె. కానీ అవి నీలో జరగాలంటే నీకు శక్తి చాలదమ్మా. మరి ఎట్లా నాయన అంటే నన్ను ప్రేమించు, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేతును, వారు ఇక అన్ని విషయములలో సమృద్ధి గలవారుగా ఉంటారు, ఆత్మలో కూడా సమృద్ధిగా ఉంటారు, అభిషేకంలో కూడా సమృద్ధిగా ఉంటారు. నన్ను ప్రేమించు వారిని ఏమన్నాడు? ఆస్తికర్తలనుగా చేతునన్నాడు. మనకు దేవుడు అనుగ్రహించిన ఆస్తిలో పరిశుద్ధాత్మ కంటే గొప్ప ఆస్తి లేదు. ఎవరికంటే గొప్ప ఆస్తి లేదు? పరిశుద్ధాత్మ కంటే మించిన ఆస్తి లేదు. అందుకే ఎలీషా అన్నాడు, నీ మీద ఉన్న ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్లు నాకు దయచేయమన్నాడు. మోషేని దేవుడు ఐగుప్తుకు పంపించినప్పుడు డబ్బులు అయ్యి ఇచ్చి పంపిలా, ఆత్మనిచ్చి పంపించాడు. ఆత్మనిచ్చే చేతి కర్రతో పోయాడండి మోషే ఐగుప్తుకి. పైసలు తీసుకొని పోలా, పైసలు కట్టి మొత్తాన్ని వదిలిపించుకొని రావడానికి చేతి కర్రతో వెళ్ళాడు. చేతి కర్రతోనే వెళ్ళి గొర్రెలు దొలకొచ్చాడు, మొత్తాన్ని దొలకొచ్చాడు తోడేళ్ల చేతుల్లో నుంచి. ఎలా సాధ్యం? ఆత్మ. మోషే ఒక్కడి మీద ఉన్న ఆత్మను ఒక పాలు పంచితే 70 మంది మీదకి వచ్చింది. అంటే అంతమంది మీద ఉన్న ఆత్మ ఒక్కడి మీదనే ఉండింది. తన ఆత్మనిచ్చి పంపించాడు. శత్రువు గుండెల్లో నిద్రపోయి వాళ్ళందరినీ బయటికి తీసుకుని వచ్చాడు మోషే. దేవుని ప్రజలందరినీ దారి మళ్ళించిన, యెజబేలును ఎదిరించిన ఏలియా అభిషేకం. దేవుని ప్రజలందరినీ దారి మళ్ళించిన, యెజబేలును ఎదిరించిన ఏలియా అభిషేకం. ఐగుప్తు రాజును గడగడ వణికించి, ఐగుప్తు రాజును గడగడ వణికించి, తన వారిని విడిపించిన మోషే అభిషేకం. తన వారిని విడిపించిన మోషే అభిషేకం. హల్లెలూయా 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. కురిపించుము దేవా నీ ఆత్మవర్షము, ఫలింతును నీకై నా జీవితాంతము. కురిపించుము దేవా నీ ఆత్మవర్షము, ఫలింతును నీకై నా జీవితాంతము. బిడ్డలారా, ఏమర్థమైంది మీకు? దేవుని ప్రేమించడం ఎవరి క్షేమం? అందరూ చెప్పండి. ప్రేమించకపోతే ఎవరికి నష్టం? అందుకే పౌలు అన్నాడు కొరింథీ పత్రిక ముగింపులో, ఎవడైనా నువ్వు ప్రభువుని ప్రేమింపకుంటే వాడు శాపగ్రస్తుడైపోతాడు. ఉంది, చూస్తారా? చూడండి, కొరింథీలు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయం 22వ వచనం. మొదటి పత్రిక 16:22 వచనం. ఒక్కసారి చూడండి. ఎవడైనను ప్రభువుని ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక. ప్రభువు వచ్చుచున్నాడు. అక్కడే మరణాత అని ఉంటుంది. బిడ్డలారా, ఏమర్థమైంది మీకు? ఆజ్ఞ గైకొనాలని ఆశ నీకుంది, కానీ గైకొనే శక్తి నీకు లేదు. ఆ శక్తి ఆయన్ని ప్రేమించడం ద్వారా వచ్చింది. ప్రేమించినప్పుడు ఏం చేస్తాడో తెలుసా? ఆయన ప్రేమించే వాళ్ళకి ఆత్మను సమృద్ధిగా ఇస్తాడు. నువ్వు ఎందుకు గెలవలేకపోతున్నావు తెలుసా? కొంచెముగా ఆత్మను కలిగి ఉన్నావు. అర్థమైందా? ఎందుకంటే కొంచెము ప్రేమించినందున కొంచెం ఆత్మను పొందావు. నువ్వు ప్రభువుని మిక్కటంగా ప్రేమించు. నువ్వు ఎంత ఆయన్ని ప్రేమిస్తే
అంత ఆత్మశక్తి నీకు విడుదలైద్ది. ఎంత ఆత్మశక్తి నీకు విడుదలైందో అంతగా ఆయన ఆజ్ఞలన్నిటిని నువ్వు నెరవేర్చగలుగుతావు, ఆయన చిత్తం నెరవేర్చగలుగుతావు. అది దీనికి మనకు ఫస్ట్ మాదిరి యేసయ్యే. తండ్రిని ఎంత ప్రేమించాడంటే ఉంటే తండ్రితోనన్నా లేకపోతే ప్రజలతోనన్నా, రెండే రెండు ప్లేసులు యేసయ్య ప్లేసులు. ఉంటే తండ్రితోనన్నా లేకపోతే బిడ్డలతోనన్నా. ఇంకెక్కడ ఉన్నాడా? దినమంతా పని చేయుచు నాథుడు యేసు జనుల బాధలు మోయుచు, ఇనుడు మరుగవు వేళ జనకుని కడకేగి మనసారా విశ్రాంతి అనుభవించడి చోటు. యేసయ్యకి ఇష్టమైంది ఏంటి? యేసయ్య ప్రేమించేది ఏంటంటే తండ్రి సన్నిధినే, పరలోక తండ్రి సన్నిధిని. ఏ కొంచెం ఖాళీ దొరికితే అరణ్యమునకు పోయి ఆయన ఏకాంతముగా ఉండెను. ఏకాంతంగా ఉండిందంటే అక్కడ ఎవరు ఉన్నారో తెలుసా? తండ్రి. ఒకప్పుడు ఆయన కొండకు ఒంటరిగా పోయి ప్రార్థించుట ఎందు రాత్రంతా గడిపిన అక్కడ ఎవరున్నారు? తండ్రి. ఏ కొంచెం అవకాశం దొరికినా వెళ్ళి ఆయనతో గడపాలి, ఆయనతో గడపాలి, ఆయనతో గడపాలి, ఆయనతో. దేవ సంస్తుతి ఎనీ టైం, ఎనీ టైం, ఎనీ టైం. ఉంటే ఊళ్ళోకి వచ్చి సేవలోనన్నా ఉంటాడు యేసయ్య, లేకపోతే అరణ్యంలో ఆ పనిలోనన్నా తండ్రితోనన్నా ఉంటాడు. అరణ్యంలో తండ్రితోనన్నా అయితే ఆ పని, లేకపోతే ఈ పని. మనలాగా ఏ పని లేకుండా ఖాళీగా సైతానికి అందుబాటులో. హలో సైతాను, ఏడున్నావు? ఈ మధ్య రావట్లేదురా, రా అనుకుంటా కూర్చోడు. ఏమర్థమైంది? చివరికి అన్నాహారాలు కూడా బట్టలు యేసయ్యకి. బోధ కూడా, నీవు భోంచేయటానికి ఆహారం తీసుకొని వచ్చామా అంటే, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుట నాకు ఆహారము పానమై ఉన్నది, మీరు పోయి తిండండి అన్నాడు. తిండి బట్టల, నిద్ర బట్టల. ఉంటే ప్రజలతో దేవుని సేవలో, లేకపోతే దేవునితో, పరలోక తండ్రితో. ఈ ఒక్క సూత్రం చూడండి. మరి సైతాన్ని గెలిచాడా, యేసయ్య గెలిచాడా? ఆ శక్తి ఎలా వచ్చింది యేసయ్యకి? ఆ బలం ఎలా వచ్చింది? ఆత్మబలం అరణ్యపు అనుభవంలో వచ్చింది. ఎందులో వచ్చింది? ఇప్పుడు చెప్పండి. ఆజ్ఞలు గైకొనాలి, ఆయన చిత్తం నెరవేర్చాలి, దానికి శక్తి కావాలి. ఎలా వచ్చింది అది? నన్ను ప్రేమించే వాళ్ళకి అది సరఫరా అయిద్దన్నాడు. నన్ను ఎంత స్థాయిలో ప్రేమిస్తావో అంత పవర్ నీకు విడుదలైద్దన్నాడు. నువ్వు కొంచెంగా ప్రేమించావనుకో, కొంచెం ఆత్మనే పొందుతావు. అట్లా కూడా ఉందా? కొంచెం ఆత్మను పొందటం, పరిపూర్ణంగా పొందటం ఉందంటే ఉంది. చూడు, మలాకీ గ్రంథం 2:15 అయిపోయింది, ఇక ముగింపు. మలాకీ గ్రంథం 2:15. కొంచెముగా నేను దైవాత్మ నొందిన వారిలో ఎవరునూ ఇలాగున చేయలేదు. అదేంది? కొంచెంగా దైవాత్మను పొందటం ఉందా? ఇప్పుడు మనలో చాలా మంది పొందింది అదే కొంచెం. అసలు ఆత్మ లేనోళ్ళు కాదు, మళ్ళీ అసలు ఆత్మ లేనోళ్ళు కాదు. ఆత్మ లేనోళ్ళు అసలు ఆత్మ లేనోళ్ళు అయితే ఏడుండరు, బజార్లు అమ్మిటి ఉంటారు, రోడ్లు అమ్మిటి ఉంటారు. అర్థమైందా? కానీ అసలు ఆత్మ లేనోళ్ళు కాదు, కొంచెముగా ఆత్మ ఉంది కనుకనే మందిరంలో వచ్చి కూర్చున్నారు. అసలు ఆత్మ లేనోడు దేవుని మందిరానికి రావడానికి ఇష్టపడడు, రోడ్ల వెంట తన ఇష్టానుసారంగా జీవించడానికి ఇష్టపడతాడు, తిరగడానికి ఇష్టపడతాడు. కొంచెముగా నిన్న దైవాత్మ కలిగి ఉన్నారు కనుకనే దేవుని సమయాన్ని, సన్నిధిని గౌరవించి వచ్చి కూర్చున్నారు. ఇంతవరకు బాగుంది. నేను అంటున్నాను ఏంటంటే, ఆ కొంచెముగా ఉన్న ఆత్మ పరిపూర్ణ ఆత్మగా మారాలి. మరి పరిపూర్ణంగా ఆత్మ పూర్ణులు అవటం అనేది ఉంది. ఎఫెసీ పత్రిక 5:17 మద్యముతో మత్తులై ఉన్నాడు 19 దానిలో దుర్వ్యాపారము గలదు, అయితే ఆత్మ పూర్ణులై ఉండండి. 18 మరియు మద్యముతో మత్తులై ఉండకూడదు, దానిలో దుర్వ్యాపారము గలదు, అయితే ఆత్మ పూర్ణులై ఉండండి. అంటే కొంచెముగా ఆత్మను పొందటం ఉంది, పరిపూర్ణంగా ఆత్మను పొందటం ఉంది. అపోస్తలులు కానీ యేసయ్య కానీ చేసిన పని అదే. ఉంటే దేవుని పనిలో ఊళ్ళో, లేకపోతే దేవునితో అరణ్యములో. అలా దేవుణ్ణి ప్రేమించి ఎక్కువ దేవునికి అందుబాటులోకి వెళ్ళటం వల్ల వాళ్ళు ఏ స్థాయిలో ప్రేమించారు ఆ స్థాయిలో ఆత్మతో నింపబడ్డారు. అందుకే పాపమును జయించగలిగారు, శక్తివంతమైన కార్యాలు నెరవేర్చగలిగారు. ఎంతో మందికి దీవెనకరంగా నాట నుంచి నేటి వరకు వాళ్ళు వర్ధిల్లుతున్నారు. అయిపోయిందండి అది. ప్రేమించటం మనకే లాభం అని చెప్పాను, ప్రేమించటం వల్ల ప్రయోజనం ఏంటో కూడా చెప్పారు. 2 సంగతులు అన్నానుగా, అయిపోయింది. చెప్పండి, ప్రేమించడం వల్ల ఎవరికి లాభం? ఎవరిని ప్రేమించడం వల్ల? అన్న చెప్పాడు ప్రేమించమని, మళ్ళీ ఇంకొక ప్రేమకు పోయారు.
దేవుణ్ణి ప్రేమించటం, యేసయ్యని ప్రేమించటం మనకే లాభం. ఎలా లాభం అవుతుందంటే, నంబర్ 1, పాపమును జయించే శక్తి నీకు కలుగుతుంది. ఎందుకంటే ఆయన ప్రేమించే వాళ్ళకి ఆజ్ఞలు గైకొనే శక్తి ఉంటుంది. 1, ప్రేమించని వాడు శాపగ్రస్తుడు అంటే ప్రేమించిన వాడు ఆశీర్వదించబడిన వాడని అర్థం. ఆయన్ని ప్రేమించడం ద్వారా ఆశీర్వాదం కలుగుతుంది. 3వది, ఆయన్ని ప్రేమించిన వాళ్ళు ఆస్తికర్తలు అవుతారు. నేను చెబుతున్నా, భౌతికంగా దీవించబడతారు, ఆత్మీయంగా కూడా దీవించబడతారు. ఆత్మీయంగా పరిశుద్ధాత్మతో సమృద్ధిగా నింపబడతారు, భౌతికంగా కూడా 10 మందికి అన్నం పెట్టేవాళ్ళుగా తయారవుతారు. దేవుని ఆత్మ, పరిశుద్ధ దేవుని ఆత్మ కలిగిన యోసేపు లక్షల మందికి అన్నం పెట్టేవాడు అయ్యాడు. యోసేపు ఎక్కడుంటే అక్కడ సమృద్ధి. యోసేపు ఎక్కడుంటే అక్కడ సమృద్ధి. ఇక దరిద్రత ఉండదు. పోతీఫెరా ఇంట్లో అడుగు పెట్టాడు, ఈ సమృద్ధి స్టార్ట్ అయింది. ఫరో ఇంట్లో అడుగు పెట్టాడు, సమృద్ధి. ఐగుప్తు మొత్తానికి అన్నం పెట్టింది యోసేపే 7 ఏళ్ల కరువు కాలంలో. చెప్తున్నాను కదా, దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు ఆస్తికర్తలు, దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు ఆశీర్వదించబడిన వారు, దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు ఆత్మపూర్ణులవుతారు. 3, ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో, గ్రాస్పింగ్ పవర్, గ్రాహ్యపు శక్తి, గ్రహణ శక్తి ఉంటే గుర్తుపెట్టుకో. ఇక ప్రేమించే వాళ్ళకి ఎన్ని లాభాలు ఉన్నాయి. ఇక దేవుని ప్రేమించే వాళ్ళ కోసం దాచిపెట్టే పని భక్తిహీనులకు అప్పచెప్తాడు. వాళ్ళు కష్టపడి దాచిపెట్టి తేనెటీగలు కానీ తేనెను సమకూర్చి మనకు అప్పచెప్పినట్టు భక్తిహీనులు సమకూర్చి మనకు అందించేటట్టు చేస్తాడు. ప్రసంగ గ్రంథంలో ఉంది, ఇంటికి పోయి చదువుకోండి. దేవుని ప్రేమించే వారికి ఇంకేం జరిగిద్దంటే మేలు కోసమే అన్ని సమకూడి జరుగుతాయి. ఏదన్నా రాని వాళ్ళకి అది ప్లస్గా మారిద్ది. ఏదన్నా రాని, ఎంత కీడన్నా రాని, తిరిగి చూస్తే దేవుని ప్రేమించే వాళ్ళకి అది ప్లస్గా మారిపోయి ఉంటుంది. కీడు తెచ్చిన వాడికి మైండ్ పోయిద్ది. అరే ఇంత పెద్ద కీడు వీడికి తెచ్చాను, ఈ దెబ్బతో వీడి నాశనం అనుకున్నాను, ఇది డబల్ అయిపోయింది కదా వాడికి. ఇప్పుడు డబల్ మేల్ అయిపోయింది కదా. ఏ క్యా హే వైసే హోతా హే. దేవుని ప్రేమించు వారికి ఏదన్నారా అనేది వాడికి ప్లస్గానే మారిద్ది, కానీ మైనస్ కాదు. ఎందుకంటే వాడు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు, దేవునితో లింక్ అయి ఉన్నాడు. ఇంతేనా? ఇన్నున్నాయి ఆయన ప్రేమించే వాళ్ళకి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించేదను, అతడు నా నామం నెరిగిన వాడు కనుక నేను వాడిని గొప్ప చేసేదను. 91వ కీర్తనలో చెప్పేశాడు, దేవుని ప్రేమించే వాళ్ళని తప్పిస్తాడట. ఇక ప్రేమించే వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాలన్నీ నీయే. మరి ఇన్ని పోగొట్టుకుంటావు కదా ప్రేమించకపోతే. చూడు, ఇవన్నీ ఉన్నాయని ప్రేమించావు, మళ్ళీ ఈయన ప్రేమిస్తే ఇంత లాభాలా, అట్టయితే ప్రేమించాల్సిందే అని మళ్ళీ ఆ బెనిఫిట్ బేసిక్ మీద కాదు, యథార్థంగా ఆయన నీవు పాపివైనా నిన్ను ప్రేమించాడు కనుక నువ్వు ఆయన ఉన్నదన్నట్టు ప్రేమించు. మొరలాలించెడి నిన్ను ప్రేమించేదా, యేసయ్యా నా మొర విన్నందుకు నిన్ను ప్రేమిస్తా. మొర వినకున్నను నిన్ను ప్రేమించేదా, నా మొర వినందుకు నిన్ను ప్రేమిస్తా. ఏమో నా మొర విని నా మొర నెరవేరిస్తే ఏం దెబ్బ తగిలిద్దో నాకు. కాబట్టి నా మొర విన్నందుకు నీకు స్తోత్రం, వినందుకు కూడా స్తోత్రం, వినందుకు కూడా స్తోత్రం. విన్నా ప్రేమిస్తా, వినకపోయినా పాడదామా? మొరలాలించెడి నిన్ను ప్రేమించేదా, మొర వినకున్నను నిన్ను ప్రేమించేదా, మొరలాలించెడి నిన్ను ప్రేమించేదా, మొర వినకున్నను నిన్ను ప్రేమించేదా, నాదు సహాయక నిన్ను ప్రేమించేదా, సాయము రాకున్నను ప్రేమించేదా, నాదు సహాయక నిన్ను ప్రేమించేదా, సాయము రాకున్నను ప్రేమించేదా, సర్వకాల సర్వావస్థలలో, సర్వకాల సర్వావస్థలలో వదలక నిన్ను గొల్తు యేసా,
బలమై ఉన్న దేవా, నా బలమై ఉన్న దేవా, నా హృదయంతటితో నిన్ను నేనెంతో, నా హృదయంతటితో నిన్ను నేనెంతో నిరతము ప్రేమింతు దేవా, మది నిన్ను సేవింతు దేవా, నా బలమై ఉన్న దేవా, పాడండి. నా బలమై ఉన్న దేవా, గాయపడియునే నిన్ను ప్రేమించెదా, గాయపడియునే నిన్ను ప్రేమించెదా, శాశ్వత ప్రేమతో నిన్ను ప్రేమించెదా, గాయపడియునే నిన్ను ప్రేమించెదా, శాశ్వత ప్రేమతో నిన్ను ప్రేమించెదా, ఈ విధి నిన్ను ప్రేమించెడి బలమును, ఈ విధి నిన్ను ప్రేమించెడి బలమును, నా కొసగిన కరుణాళుడ నీవని, నా కొసగిన కరుణాళుడ నీవని, సర్వకాల సర్వావస్థలలో, సర్వకాల సర్వావస్థలలో మురియుచు నిన్ను గొల్తు దేవా, నా బలమై ఉన్న దేవా, నా బలమై ఉన్న దేవా, నా హృదయంతటితో నిన్ను నేనెంతో, నా హృదయంతటితో నిన్ను నేనెంతో నిరతము ప్రేమింతు దేవా, మది నిన్ను సేవింతు దేవా, నా బలమై ఉన్న దేవా, నా బలమా, నా బలమై ఉన్న దేవా. హల్లెలూయా. ఎట్లా ప్రేమించ సర్వకాల అంటే అన్ని కాలాలలో, సర్వావస్థలు అంటే అందులో మేలువైనా కావచ్చు కీడువైనా కావచ్చు, అన్ని అవస్థలలో, అర్థం, నిద్రావస్థలో ఏమండి, మెలకు ఉన్న అవస్థలో అంటే సంతోషావస్థలో దుఃఖావస్థలో అన్ని సర్వకాల సర్వావస్థలలో నిన్ను ప్రేమిస్తానయ్యా. మనం ప్రార్థనలో కూడా అడగాలి, ఏసయ్యా నాకు అన్నిటికంటే ముఖ్యముగా నిన్ను ప్రేమించున్నట్లు నన్ను ఆకర్షించు ప్రభువా, నిన్ను ప్రేమించటం నాకు నేర్పించు ప్రభువా, అప్పుడు నీ చిత్తమంతా నెరవేర్చగలుగుతానయ్యా, నీ ఆజ్ఞ గైకొనగలుగుతానయ్యా, పాపమును జయించగలుగుతానయ్యా. అన్నిటి ముడి ఈ ప్రేమలో ఉందయ్యా, నీ అందలి నేను ఉంచే ప్రేమలో ఉందయ్యా. అయ్యా 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 ఆ ప్రేమని నాకు నేర్పేసయ్యా అని అడుగుదామా? ఏం జరిగిద్దంట, మొదట నీకుండిన ప్రేమ వదిలి ఇవి సరి చేసుకో, జయించి నిజంగా నన్ను ప్రేమించగలిగితే జీవవృక్ష ఫలాలు నీకు భుజింపనిస్తాను అన్నాడు, శాశ్వత జీవాన్ని నీకు ఇస్తానన్నాడు, అక్షయ శరీరాన్ని నీకు ఇస్తానన్నాడు, నా మహిమతో నిన్ను నింపుతానన్నాడు. ఎన్ని ఉన్నాయో ప్రేమించిన వాళ్ళకి. కాబట్టి ఇప్పుడు అన్నిటికంటే కీలకమైనది ఏంటిది? దేవుని ప్రేమించుట. నాకు తెలుసు ప్రేమ అంటారని, ప్రేమే ఏం ప్రేమ? దేవుని ప్రేమించడి ప్రేమ. అలా నువ్వు ప్రేమించగలిగితే అప్పుడు పొరుగువాన్ని ప్రేమించగలుగుతావు. ఎందుకంటే దేవుడు మనం పొరుగువానిని ప్రేమిస్తే ఇష్టపడతాడు కనుక. నువ్వు దేవుని ప్రేమించితే దేవుడికి ఇష్టమైన అన్ని చేస్తావు. ఎప్పుడైతే నువ్వు అలాగా దేవుని ప్రేమిస్తావో, దేవుని యందు భయభక్తులు నిలుపుతావో, దేవునితో ఐక్యమవుతావో, నీ ప్రార్థనలన్నీ వినబడతాయి. మరణకరమైన జబ్బు వచ్చింది హిజ్కియాకి, చచ్చిపోతానని భయం వచ్చింది. దేవుడిని అడిగాడే, ఉంటానా పోతానా, ఏంది ఈ జబ్బు అని. దేవుడు యెషయా ప్రవక్తను పంపించాడు, నిన్ను తీసుకోవటానికి ఆ జబ్బు పెట్టాను, ఇంక వచ్చేసేయమని. లేదు లేదు బతకాలని ఉంది అని ఆశ వ్యక్తం చేశాడు. హిజ్కియా దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి కనుక హిజ్కియాకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, బతకాలని ఉందా, ఇంకెందుకు ఆ మట్టి లోకంలో వచ్చేవచ్చు, మహిమలో ఉండొచ్చు కదా అంటే, కాదు ఇంకొంతకాలం ఉండాలి. అవునా, సరిపో 15 ఏళ్ళు ఇస్తా పోమన్నాడు. 1 ఏడు 2 ఏళ్ళు కాదు, ఇక నువ్వు నీకు 15 సంవత్సరాల ఆయుష్యం ఇచ్చేదని అన్నాడు. దేవుడు ఆ మాట అన్న తర్వాత జబ్బు తగ్గింది. ఆ మాట అనకముందు ఎన్ని వైద్యాలు చేసినా తగ్గల. ఆ మాట అన్న తర్వాత అంజూరపు అడ తీసుకొచ్చి కడితే తగ్గిపోయి. ఒక్కసారి మోకాళ్ళ మీదకి వద్దామా? దేవుని ప్రేమించు వానికి జీవితకాలం పొడిగిస్తాడు, నెమ్మదితో సుఖముతో గడిచిపోయే సంవత్సరములు ఇవ్వగలడు. ప్రార్థన వినబడుతుంది. దేవుని ప్రేమించేవాని ప్రార్థనకు ప్రత్యేకమైన విలువ ఉంటుంది.
దేవుని ప్రేమించువానికి మేలు కలుగుటకు సమస్తము సమకూడి జరుగుతాయి. దేవుని ప్రేమించువానికి ఆస్తికర్తలుగా చేస్తానని వాగ్దానం చేశాడు నాయన. ఎంత విషయాలు ఉన్నాయో చూడండి ఆయన ప్రేమించుటలో. మనం పాపాన్ని జయించే శక్తి కూడా అందులోనే ఉంది. మొదట మనకు ఉండిన ప్రేమను మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసుకుంటాం. ఒకప్పుడు అసలు ఎంత ఇష్టపడ్డాం, ఎంత ప్రేమించాం, ఎంత తపన పడ్డాం, ఆయన సన్నిధిని ఎంత కాంక్షించాం. ఏ కొంచెం అవకాశం దొరికిన సువార్త చెప్పాం, దేవుని పిల్లలతో గడిపాం, దేవునితో గడిపాం, ఆయన సన్నిధిలో గడిపాం. ఎప్పుడు ఆయన ప్రపంచంలో ఉన్నాం. ఈరోజు మన భక్తి పాత పడిపోయింది, మనలో ఆత్మీయత ఆచారంగా మిగిలిపోయింది. ఈరోజు సరి చేసుకుందామా, సరిదిద్దుకుందామా? ఎప్పుడైతే నువ్వు దేవునితో అనుబంధాన్ని ఏర్పరచుకుంటావో, మొదటి ప్రేమను మళ్ళా నువ్వు కలిగి ఉంటాని మొదలు పెడతావా, నీ భక్తిలో తాజాదనం స్టార్ట్ అయితే అప్పుడు నీ క్రియలన్నీ ఫలభరితం అవుతాయి. అప్పుడు నువ్వు ఎన్ని కలిగి ఉన్నావు అన్నిటికీ న్యాయం జరిగితే రా, అడుగు, మోకాళ్ళేసి దేవుణ్ణి అడుగేసయ్యా, నిన్ను ప్రేమించుట నాకు నేర్పించు, నీ తట్టు నన్ను ఆకర్షించు, నీ చిత్తము నెరవేర్చినట్లు నిన్ను సంతోషపెట్టునట్లు, పాపమును జయించినట్లు ఒక సూత్రం ఈరోజు నాకు మాట్లాడావు. నన్ను నువ్వు ప్రేమించగలిగితే నువ్వు ఎంత ప్రేమిస్తావో అంత ఆత్మను పొందుతావు, ఎంత ఆత్మను పొందావు అంత జయిస్తావు. అసలు ఇక నీకు వాటి గురించి అంత భయమే ఉండదు. ఆశువుగా అలవోకగా జయిస్తావు బిడ్డ. ఈరోజు ఎంత వేదన పడుతున్నావో నీ పొరపాట్లను గురించి, అంత ఈజీగా నువ్వు వాటిని జయించేస్తావు అని దేవుడు మాట్లాడు. రండి ప్రార్థన చేద్దాం. యేసయ్యా, నీ ప్రేమతో నన్ను నింపు, నిన్ను ప్రేమించుట నాకు నేర్పు. లైవ్లో ఉన్నాళ్ళు, జూమ్లో ఉన్నాళ్ళు కూడా మోకాళ్ళు వేయండి, అందరూ మోకాళ్ళు వేయండి. బిడ్డలారా ప్రార్థించండి. యేసయ్యా, నిన్ను ప్రేమించాలి, నిన్ను ప్రేమించాలి, నిన్ను ప్రేమించాలి. నీ ప్రేమతో నా హృదయాన్ని నింపు ప్రభువా, నీ ప్రేమతో నా హృదయాన్ని నింపునానా, నీ ప్రేమతో నా హృదయాన్ని నింపునానా, నీ ప్రేమతో నా హృదయాన్ని నింపునానా. ఈరోజు నాతో ముక్కుసూటిగా మాట్లాడావు నాయన, అనేక సంగతులకు పరిష్కారం చెప్పావు నాయన. నీ కృతజ్ఞత స్తోత్రములు నాయన, వందనాలు నాయన. స్తుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తూ ఇంత మంచి సంగతిని నాకు మాకు బయలుపరిచినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, దేవా, వెండి బంగారాల కంటే, వెలగల వస్త్రాల కంటే, ధనధాన్యాల కంటే నీ అందలి ప్రేమ నాకు వరముగా ఇమ్మని అడుగుతున్నాను నా తండ్రి. నీ ప్రేమతో నన్ను నింపు, నీ అందలి ప్రేమతో నన్ను నింపు. ఈ రోజు నుంచి నేను ఇదే అడుగుతా, నిన్ను నీ అందు ప్రేమతో నన్ను నింపు. మొదటి ప్రేమతో నిన్ను ప్రేమించుట నాకు నేర్పు. నాకు ప్రేమ నివ్వు, నాకు ప్రేమ నివ్వు, నాకు ప్రేమ నివ్వు. నిన్ను ప్రేమించాలి, నీ ప్రపంచంలో ఉండాలి, నీ ఆలోచనల్లో ఉండాలి. పరలోకమందున్న మా తండ్రి, ఈరోజు నువ్వు మాట్లాడినటువంటి విషయాలన్నిటిని బట్టి స్తోత్రమయ్యా. మా బిడ్డలందరినీ దీవించి నాకు మాకందరికీ నీ ప్రేమను వరముగా ఇవ్వు. నిన్ను ప్రేమించుటయే మాకు వరము కావాలి, జీవిత పరమావధి కావాలి. నీ అందరి ప్రేమతో మమ్మల్ని నింపు, నీ ఆత్మతో నింపు. అధమలోకాన్ని అధిగమించి నీ చిత్తమంతా నెరవేర్చే కృప మాకి కృతజ్ఞతలు చెల్లిస్తూ, మా బిడ్డలు, చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, యవనులు ఏ జామున లేచి సిద్ధమైతే ఈ జాముకు రావాలి తండ్రి. 6 నీ బిడ్డలు అందరూ గ్యాదర్ అయ్యారయ్యా. అందరూ చేస్తా ఉన్నారు. 4 లేచి అన్నీ సిద్ధం చేసుకుని దూర ప్రయాణాలు బయలుదేరి వచ్చి బిడ్డలు తెల్లవారేటప్పటికి ఇక్కడ ఉన్నారంటే ఎంత ప్రేమించారో చూడు తండ్రి. మా బిడ్డలు ఆ ప్రేమ స్థిరపరిచి ఇంకా అభివృద్ధి చేయి. ఇంతగా ఆశగా నీ సన్నిధి వెతికిన నీ పిల్లల్ని ఆశీర్వదించకుండా వదిలేస్తావా? వారికి ఆత్మనిచ్చి, అభిషేకం ఇచ్చి భూమి మీద బ్రతకడానికి కూడా ఆధారం ఇవ్వు తండ్రి. ఏ కష్టాల్లో, బాధల్లో, అప్పుల్లో, ఆర్థిక సమస్యల్లో, కలతల్లో, వేదనలో, దుఃఖంలో, రోగాల్లో ఉన్నారో, కుటుంబ సమస్యల చేత వ్యక్తులు మార్పు చెందక, పిల్లలు మాట వినక, భర్త మాట వినక, భార్య మాట వినక ఎన్ని రకాల కలతల్లో ఉన్నారో, వేకువజామునే నీ పాదాల దగ్గరికి పరిగెత్తిన నీ పిల్లల్ని దాటిపోతావా అయ్యా? నీకోసమే కదా వచ్చారు ప్రభువా. కేసుల్లో ఉన్న వాళ్ళకి పరిష్కారం ఈ నాయన, రోగాల్లో ఉన్న వారికి స్వస్థత నాయన, ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న బిడ్డలకు వాళ్ళు ఊహించని కార్యాలు చేయి నాయన, వాళ్ళు ఊహకు మించిన కార్యాలు చేయి నాయన. నాయన, నీ కార్యాలు స్పష్టంగా మేము అనుభవించాలి నాయన, మా బిడ్డలు అనుభవించాలి నాయన. నీ బిడ్డలో పస్తులు ఉండొద్దు ప్రవ్వా. ఒకరి దగ్గరే చేయి జాపి దేహి అనే పరిస్థితి నీ పిల్లలకు రావద్దు ప్రవ్వా. నీ బిడ్డలు 10 మందికి ఇచ్చేవారుగా ఉండాలి ప్రవ్వా. నీ బిడ్డలు 10 మందికి సహాయం చేసేవారుగా ఉండాలి ప్రవ్వా. నీ పిల్లల కొరకు ద్వారాలు తెరువు నాయన. నీ పిల్లల కొరకు ఆకాశ వాకిళ్ళు విప్పు తండ్రి. నీ పిల్లల కొరకు సమృద్ధిని కుమ్మరించు
తండ్రి. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేతును అన్నావు. నెరవేర్చు వాగ్దానం. ఆత్మలో ఐశ్వర్యవంతుల వాళ్ళు, భౌతికంగా కూడా ఐశ్వర్యవంతులు. మా బిడ్డలందరినీ బలపరచమని యేసు ప్రశస్త నామమున ప్రార్థించి విశ్వాసమును బట్టి స్వాతంత్రించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదా తోడే మనందరూ నిత్యత్వంలో చేరు పర్యంతములు నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దామా? విన్న అంశాన్ని ఇంట్రెస్ట్ ఉంటే మళ్ళీ ఒకసారి వినండి, యూట్యూబ్లో అప్లోడ్ చేయబడింది. తప్పకుండా ఈ విషయాన్ని మీరు తీసుకొని మీరు ఫాలో అవ్వండి. తర్వాత మీరే చెప్పడం కాదు, మీరే కనబడతారు నాకు ఒక పరిమళం వలె. ఆమేన్. రైట్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు. దేని గురించి భయపడకండి. మీ సమస్యలన్నిటికీ సమాధానకర్త అయినా ఆయన ప్రేమించండి. తర్వాత చూడండి. సమస్యలకు పరిష్కారాలు కాదు, ప్రధాన సమస్య మనం దేవుని ప్రేమించకపోవటం. దాన్ని సరి చేసుకోండి. అన్నిటికీ జవాబులు ఆయనే ఇస్తాడు. నీ పెదవుల నుండి వచ్చిన ప్రార్థన ఆయన మానక ఆలకిస్తాడు. నువ్వు ఆశువుగా పలికిన మాటలను కూడా ఆమేనని నెరవేరుస్తాడు. నీ హృదయవాంఛలు తీరుస్తాడు. మీరు ఏ ప్రాబ్లంలో వచ్చారో మీ అందరి కోసం ఒక ప్రార్థన చేసి నేను బయలుదేరుతాను. మళ్ళీ వెంటనే రెండో ఆరాధన స్టార్ట్ అవుతుంది. పొలాల్లో నాటడానికి విత్తనాలు తీసుకొని వచ్చారు. రైట్. బిడ్డలు నూనె తీసుకొచ్చారు. మీరు ఇంకా ఏమేమి తెచ్చుకున్నారో ప్రార్థన చేస్తాను. పరిశుద్ధ ప్రభువా నీకు వందనాలు. ఎవరైతేనైనా ఇదిగో విత్తనాలు తీసుకొచ్చారో భూమిలో నాటుచుండగా మంచి పంట వారు పొందడానికి సహాయము చెయ్యి. వారి పిడికిళ్ళ నిండా నాయన సమృద్ధి ఉండాలి. కన్నీటితో విత్తువాడు సంతోషగానంతో పంట కోయినని, అది సువార్త విత్తనాలైనా అలాగే భౌతికంగా మేము బతకడానికి మరి భూమిలో నాటే విత్తనాలైనా నువ్వే మొలిపించి మంచి పంటనివ్వగలవు. తెగుళ్లను గద్దించు, పురుగులను గద్దించు, నీటి ఎద్దడి తొలగించు, సమృద్ధి అయిన మేలు కలిగించు. విశ్వాసంతో బిడ్డలు తెచ్చినటువంటి నూనె కూడా నీ రక్తంగా మార్చు. ప్రార్థించి రాసుకొని ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చు. బిడ్డలు ఎవరి మీద చేతులు ఉంచుతారో వారు మేలు పొందాలి. నూనె రాసి ఎవరి మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తారో వారికి స్వస్థత కలగాలి. మా బిడ్డలందరినీ కూడా బలవంతులనుగా చేయి. నిన్ను ప్రేమించే వారినిగా చేయి, ఆత్మీయులుగా చేయి, ఆత్మానుసారులుగా చేయి, అభిషిక్తులుగా చేయి. బిడ్డలు ఏ శ్రమలో, ఏ సమస్యలో, వ్యాధిలో, బాధలో, శోధనలో ఉన్నారో విడుదల కలిగించు. ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు, లైవ్ ద్వారా వీక్షించే బిడ్డలందరికీ కూడా పరిష్కారాలు ఇవ్వు. వారి బిడ్డల్ని దీవించు, వారికి పుట్టిన వారిని ఆశీర్వదించు. అందరూ నిన్ను ప్రేమించటమే నేర్చుకోవాలి ప్రభువా, కనికరించు. యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. తిరుగు ప్రయాణాల్లో మనందరికీ ఆయన కృపా కాపుదల తోడుగా ఉండును గాక. ఆమేన్. కొన్ని నిమిషాల్లో మళ్ళీ రెండో ఆరాధన ప్రారంభమైద్ది. ఆసక్తి గల వాళ్ళు రెండో ఆరాధన కూడా ఉండొచ్చు, వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు. మొదటి ఆరాధనలు కలిశారు కనుక అందరికీ వందనాలు, శుభాలు, దైవాశీస్సులు. సెలవు. నూనె కోసం ప్రార్థన చేశాను. ఇంటికి వెళ్ళి రాసుకొని ప్రార్థన చేసుకొని దేవుడు జవాబిస్తాడు. విశ్వాసం ఉంచండి, సందేహపడకండి. సెలవు. కాసేపట్లో మళ్ళీ దేవుని చిత్తం అయితే వచ్చి మళ్ళీ ఆరాధనలో ఏకీభవిస్తాను. వందనాలు.